హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ త్రినాథ్. మీరు చూస్తున్నారు మీ ఛానల్ అనుకునే నా ఛానల్, అదేనండి త్రినాథ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఫోటోషాప్ గురించి నేను మొత్తం డీటెయిలింగ్గా చెప్పాను. నేను అంటే డీటెయిలింగ్ అంటే ఎలాగుంటుందంటే, మీరు ఒక ఫోటోషాప్ తీసేసి ఒక ఇమేజ్ అందులో అప్లోడ్ చేసి దానికి మెరుగులు దిద్ది తర్వాత ఫినిష్ చేయడం, అంతేగాని ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అయితే చేయలేరు. ఈ క్లాస్తో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ కాదు. ఒక ఫోటోషాప్లో ఒక బేసిక్స్లో అప్ స్టాండర్డ్ బేసిక్స్, అంటే మినిమం బేసిక్స్ కాదు, అప్ స్టాండర్డ్ బేసిక్స్లో నేను క్లాస్ చెప్పాను అనమాట. తర్వాత ఏంటంటే ప్రతి ఫోటోకి మెరుగులు దిద్దాలి మనం ఫోటోషాప్లో. ఆ మెరుగులు దిద్దడానికే ఫోటోషాప్ వాడతాం. వేరే వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కానీ అందులో మనం అంత మెరుగులు దిద్దలేం. కంపల్సరీ డిఎస్ఎల్ఆర్ ఫోటో, నేను ఏ ఫోటో తీసినా కంపల్సరీ నా దగ్గర నుంచి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలంటే ఫోటోషాప్ కంపల్సరీ వాడతాను నేను. మనం ఒక మంచి కర్రీ ఏదో వండుకున్నాం, దానికి బాగా అందంగా కనబడాలంటే పైన కొత్తిమీర ఏదో వేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ సరదాగా, ఆ మెరుగులు దిద్దడమే ఫోటోషాప్ అనేది. మీ ఫోటో ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉండవండి కానీ ఫోటోషాప్లో కంపల్సరీగా మనం వర్క్ చేయాలి. నా ఫొటోస్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఫోటోలో నేను ఈ ఫోటోకి కలర్ యాడ్ చేశాను అంటే అంతే తప్ప ఈ డిజైన్లో అలర్ట్ చేయలేదు. నేను డిఎస్ఎల్ఆర్లో తీసిన ఫోటో ఇది. ఈ కొద్దిగా హైలైట్ చేశాను అంతే, ఫోటోని కొద్దిగా డల్గా ఉన్న ఫోటోని హైలైట్ చేశాను అంతే. ఎందుకంటే ఇలాంటి ఫొటోస్ తీసినప్పుడు ఎక్స్పోజర్ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం తగ్గించుకోవడం పెంచుకోవడం అని చేస్తాం. ఓకే, ఇంకా సోది లేకుండా క్లాస్లోకి వెళ్ళిపోతున్నాను నేను. ఈ క్లాస్లో ఏంటంటే ప్రతిదీ కూడా డివైడ్ చేసి పెట్టాను నేను. ఇంపోర్ట్ చేసిన కాడి నుంచి డిజైన్ ఎలా చేయాలి, టైటిల్ ఎలా వేయాలి, ఎక్స్పోర్ట్ ఎలా వేయాలి, అన్నీ కూడా నా డిస్క్రిప్షన్లో మీకు ఈజీగా ఉండడానికి. ఒకవేళ ఇది నాకు తెలుసు అంటే అందులో జంప్ అయ్యి వేరే క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఇది మీకు తెలుసు అంటే వేరే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే షేపింగ్ కానీ అన్నీ చెప్పాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్ళిపోదామా? సోది లేకుండా సుత్తి లేకుండా మీ త్రినాథ్ చూడండి క్లాస్. ఇదిగోండి, ఇదే మన ఫోటోషాప్ ప్యానెల్. ఇది ఫోటోషాప్ మనం ఎక్కడ ఏ ఫోటోషాప్ ఓపెన్ చేసినా మనకి ఇలా కనబడుతుంది. ఇలా కనబడిన వెంటనే మనకి ఫస్ట్ అంటే ఫోటోషాప్లో ఎప్పుడు కూడా ఈ టూల్స్ ప్యానెల్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఫోటోషాప్ వర్క్ చేసేదంతా దీని మీద ఉంటుంది మనకి. ఈ ఫోటోషాప్ నేను ఒకవేళ ఇది మనకు కనబడిపోయింది అనుకోండి, మనం ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఇది కనబడిపోయింది అనుకోండి, దీన్ని క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ టూల్స్ అని ఉంటుంది. విండోలోకి వెళ్ళి మీరు టూల్స్ అని క్లిక్ చేశారనుకోండి, అది ఎనేబుల్ అయిపోద్ది. అలాగే మీకు లేయర్స్ ఒకవేళ కనబడలేదు అనుకోండి, ఒక లేయర్స్ ఆఫ్ చేస్తాను నేను. లేయర్స్ కనబడాలి అంటే ఎనేబుల్ డిసేబుల్ అనేది ఇందులో మనకి వస్తుంది అనమాట. ఓకేనా, మెజర్మెంట్ లాగ్ ఇలాగ డిఫరెంట్ అంటే ఈ ఆప్షన్స్ ఏవైతే ఇమేజ్లో ఆప్షన్స్ ఉన్నాయో ఎడిట్ చేయడానికి ఈ మెనూ బార్లోనే మనకు అన్నీ ఉంటాయి అనమాట. ఎడిట్, తర్వాత ఇమేజ్, లేయరు, టైపు, సెలెక్ట్, ఫిల్టరు, వ్యూ, విండోలోని మనకి ప్యానల్స్ ఆప్షన్స్ అనమాట. ఏ విండో కనబడాలి ఫోటోషాప్లో, ఏ ప్యానల్ కనబడాలి వద్దనేది ఇదే అనమాట. ఇదిగోండి 3D కూడా ఉంది ఇందులో. ఓకేనా, నేను వాడుతుంది ఫోటోషాప్ CS6. ఓకే, అన్నీ ఇలాగే ఉంటాయి ఫోటోషాప్లో. CS6 అయినా ఫోటోషాప్ 2008 అయినా ఉంటాయి. కొన్ని చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ మనం ఏదైతే ఫోటో ఎడిట్ చేయడానికి ఉందో ఏ మార్పు ఉండదు, అన్నీ ఏ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆ ఆప్షన్స్ ప్రకారంగా మీరు వెళ్ళిపోవచ్చు. ఒక ఫైల్ ఉంది, ఒక కొత్త ఫైల్ నేను తీసిన ఫోటో దీంట్లో ఇంపోర్ట్ చేయాలనుకోండి. ఎలాగంటే ఒకవేళ ఇది ఎంటీ స్పేస్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో ఓపెన్ అయిపోతుంది. అలాగే మీరు చేసుకోవచ్చు. అలాగే కంట్రోల్ ఓపెన్ నొక్కారనుకోండి, చూడండి ఇందులో ఉంటుంది ఆప్షన్స్ అంటే DEF అని. పైన ఎక్కడైనా ఈ యారో మార్క్ కింద క్లిక్ చేశారంటే మీకు ఎక్కడనేది ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. రెండో ఫైల్, సెకండ్ ఆప్షన్ ఇది. ఇంకా థర్డ్ ఆప్షన్ రాబోడికి డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు నేను ఫోటో తీసాను, ఈ ఫోటో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలనుకోండి. ఈ ఖాళీ స్పేస్ ఉంది చూసారు, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫోటో అనేది మూడు ఫోటోలు ఓపెన్ అంటే 3 ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మనకి డైరెక్ట్గా ఎంటీ స్పేస్ మీద డబుల్ క్లిక్ చేయాలి. సెకండ్ ఆప్షన్ ఏంటి, Ctrl+O కానీ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ కానీ. థర్డ్ ఆప్షన్ ఏంటి, డ్రాగ్ అండ్ డ్రాప్. ఫోల్డర్ ఓపెన్ చేస్తారు, ఫోల్డర్ ఓపెన్ చేసి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను దీని మీద ఇంకో ఫోటో యాడ్ చేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ సరిపోతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో నేను యాడ్ చేయాలనుకోండి, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఫోటో వచ్చేస్తా ఆటోమేటిక్గా. మీరు సైజు అవన్నీ చేసుకోవచ్చు. ఇది లేదు నాకు కమాండ్లోనే కావాలి అన్నారనుకోండి, ఫైల్లోకి వెళ్తారు, ప్లేస్ నొక్కుతారు, మళ్ళీ ఇంకో ఫోటో పెడతారు, ఇలాగనమాట. చూసారా కదా ఫ్రెండ్స్, ఇదే ఇంపోర్ట్ చేయడం ఫైల్ని. అంటే ఫస్ట్ ఫైల్ని ఎలాగ ఓపెన్ చేయాలి, రెండోది ఏంటంటే ఒక ఫైల్లో ఎలా ఫైల్ పెట్టాలి, తర్వాత ఏంటంటే మూడో ఆప్షన్ ఏంటి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్. ఫోటోషాప్లో మనం ఒక కొత్తగా ఫైల్ క్రియేట్ చేయాలి. ఈ కొత్తగా ఫైల్ క్రియేట్ చేయడం ఎందుకు, ఉన్న ఫోటోలు ఎడిట్ చేసుకోవచ్చు అని మీరు అడగొచ్చు.
కానీ కొత్తగా ఎందుకు ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యానర్ క్రియేట్ చేయాలండి ఫోటోషాప్లో, అలాగని లేదంటే ఒక వెబ్సైట్లో ఒక పిక్చర్ కావాలంటే అది వేరే సైజ్ ఇస్తాడనమాట, అంటే ఆ బాక్స్లో పట్టేలాగా మన ఫోటోని. అలాగా మనం డిఫరెంట్గా సైజులు అనేవి కొన్నిటికి మనకు మెన్షన్ చేయాలి. ఫోటోనే ఎడిట్ చేసి ఫోటో సైజులో పెట్టడం అనడానికి అవ్వదు, ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మనం డిఫరెంట్ సైజెస్ చేయాలి. అలాగే ఫోటోషాప్లో కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కొత్త ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే Ctrl N అని నొక్కాలి. ఇది ఒక కమాండ్. లేదు అనుకుంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అని నొక్కితే మీకు వస్తుంది అనమాట ఇది. ఓకే, మీరు ఫస్ట్ నేమ్ ఒక కొత్తగా ఫైల్ నేమ్కి ఇవ్వాలి. నేను డెమో అని ఇస్తున్నాను నేను. ఓకేనా. ప్రీసెట్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా ప్రీసెట్స్ ఉంటాయి మనకి ఇందులోని ఫోటోషాప్లో ప్రీసెట్స్ ఎలా పెట్టుకుంటామంటే మనం చూడండి, డిఫాల్ట్ సైజు యూఎస్ పేపర్ సైజు, ఇంటర్నేషనల్ పేపరు, ఇందులో చూసారా A4, A6, A5, A3 అన్ని సైజెస్ వచ్చేస్తాయి మనకి. అలాగే ఫోటో డిఫరెంట్, అలాగే మీరు వెబ్లో ఏదైనా లోడ్ చేయాలనుకోండి దానికి కూడా డిఫరెంట్ అంటే డిఫాల్ట్గా వచ్చేస్తాయి. అలా కాకుండా ఈ కస్టమ్లో నేను ఏం చేస్తానంటే మన యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంటుంది. యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ ఏంటంటే 2560 1440 పిక్సెల్స్. ఓకేనా. అలా కాకుండా మీకు ఇంచెస్లో ఐడియా ఉందనుకోండి, ఇంచెస్ ఇచ్చేసుకోవచ్చు. సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అయితే మించు. సార్ ఫీట్లో కావాలి అంటే 12 inches = 1 feet అండి. 12 inches = 1 feet. బాగా గుర్తుపెట్టుకోండి, 12 inches = 1 feet. అలాగే రెజల్యూషన్ 72 పిక్సెల్ పర్ ఇంచ్ అని ఉందనుకోండి. ఈ 72 డిఫాల్ట్ అనమాట, పిక్సెల్ పర్ ఇంచ్ 72కి. ఈ 72 దేనికి పనిచేస్తుంది అంటే మీకు డిజిటల్ వాక్కి పనిచేస్తుంది. అంటే డిజిటల్ వాక్స్ అంటే ఏంటనుకుంటున్నారు, మీరు ప్రింటింగ్ తీయకుండా ఒక ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి, లేదంటే మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలనుకుంటే 72 సరిపోతుంది. ఓకేనా. అదే మీరు 300 పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 300 దేనికంటే ప్రింటింగ్ అంటే మీరు ఆ ఫైల్ని ప్రింట్ తీయాలనుకున్నారనుకోండి, అప్పుడు 300 పెట్టుకోవాలి. ఓకేనా. అదే డిజిటల్ వాక్ కావాలనుకుంటే 300 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అది కూడా పిక్సెల్ పర్ ఇంచ్, పిక్సెల్ పర్ సెంటీమీటర్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోద్ది మీకు ఇది. ఓకేనా. పిక్సెల్ పర్ ఇంచ్ ఉంచుకోవాలి మనం, దాన్ని మార్చుకోండి. ఓకేనా. తర్వాత కలర్ మోడ్ RGB, రెడ్, గ్రీన్, బ్లూ కలర్. ఇది కూడా అంతే. RGB అనేది డిజిటల్ వాక్కి మనం వాడతాం, అంటే మల్టీమీడియాలో కానీ లేదంటే ఒక వెబ్సైట్ డిజైనింగ్లో కానీ ఇందులో వాడాలనుకుంటే RGB అనేది వాడతాం మనం. ఓకేనా. లేదు నేను ప్రింటింగ్ తీయాలి అంటే మారిపోతుంది మళ్ళీ. ఇందులో CMYకి కలర్ పెట్టాలి. CMYకి అంటే క్యాను, మెజెంటా, ఎల్లో, బ్లాక్ అనమాట. ఓకేనా. బిట్ 8 bit, 16 bit, 32 bit. ఇప్పుడు మ్యాక్సిమమ్ ఇదేంటంటే కలర్ కాంబినేషన్. అంటే మీకు ఆల్రెడీ కంప్యూటర్స్లో మీకు ఐడియా ఉంటుంది, బిట్ పెరిగే కొద్దీ కలర్ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఎప్పుడు కూడా డిఫాల్ట్గా 8 bit పెడతాను, ఎందుకంటే నాది ఎక్కువ ప్రింటింగ్ ఉండదు, అంతా యూట్యూబ్లో పెట్టడం లేదంటే ఫేస్బుక్లో అలాంటి షేర్ చేయడమే కాబట్టి నేను 8 bit సరిపోతుంది నాకు. ఇక బ్యాక్గ్రౌండ్ కాంటెంట్స్ దగ్గర రాబడికి వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఏదో కలర్ పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ కలర్. అలా కాకుండా ట్రాన్స్పరెంట్ నేను వైటే పెట్టుకుంటాను. నేను ఇక్కడ అడ్వాన్స్డ్ అని నొక్కుంది కదా, అడ్వాన్స్డ్ కూడా ఏంటంటే కలర్ ప్రొఫైల్ కానీ ఏం మార్చుకోవచ్చు, కానీ అవేం మనం మార్చుకోవద్దు, అలాగే ఉంచుదాం. నాకు వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఓకే చేశాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది కదా నేను చెప్పింది. కొత్త ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా. కొత్త ఫైల్ క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం సేవ్ చేయాలనుకోండి, Ctrl S అని నొక్కితే సేవ్ అయిపోద్ది. చూడండి, సేవ్ యాజ్ అని నొక్కారనుకోండి, ఎక్కడో కాడ ఫర్ ఎగ్జాంపుల్ డెమో కదా, నేను అంటే కంపల్సరీ మీరు సైజ్ క్రియేట్ చేశాక కంపల్సరీగా సేవ్ చేయండి, ఫైల్ని సేవ్ చేయాలి. ఇప్పుడు అదే దీంట్లో ఫైల్లో ఇంపోర్ట్ చేయాలంటే ప్లేస్, చూసారు కదా, ప్లేస్ చేసుకొని ఎంటర్ని క్లిక్ చేస్తే ఎంటర్ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లేయర్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వరకు ఏం చేసాం మనం, ఇంపోర్ట్ చేశాను ఫైల్ని, తర్వాత ఏంటంటే కొత్త ఫైల్ క్రియేట్ చేశాను,
ఇప్పుడు లేయర్స్లోకి వెళ్దాం. ఈ లేయర్స్ అంటే ఏంటనేది కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాం ఫ్రెండ్స్. నేను ఇది లేయర్స్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ లేయర్స్ అనేది ఎలాగుంటుందంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఒక డిఫరెంట్ 10 వస్తువులు ఉన్నాయి మన దగ్గర. ఆ 10 వస్తువుల్లో కలిపేస్తే మనం పని చేయలేం. ఏ వస్తువు ఎక్కడ ఉన్నది అనేది ఫైండ్ అవుట్ చేయలేం మనం. అదే ఆ 10 వస్తువుల్ని పక్క పక్కన పెట్టి ఒక్కొక్క దాని మీద మనం పనిచేస్తే సింప్లిఫై అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగుంటుంది అంటే మీకు అసెంబ్లింగ్ కార్ ఉంది అనుకోండి, చూడండి డోర్ ఒకసారి పెయింట్ వేస్తారు, తర్వాత ఇంకొక సెక్షన్ దగ్గర ఇంకొకటి, ఇంకో సెక్షన్ దగ్గర ఇంకోటి, ఇంకో సెక్షన్ దగ్గర ఒకటి, అలాగే వేసిన ఒకే దగ్గర వచ్చి మిక్స్ చేస్తారు. అదే అన్ని కలిపి పెయింటింగ్ వేయాలంటే ఏమవుతుంది, డిఫరెంట్ పాడైపోవడం కానీ సరిగ్గా పెయింట్ అవ్వకపోవడం కానీ అవుతుంది అనమాట. అందుకని ఫోటోషాప్లో కూడా లేయర్స్ కూడా అలాగే పనిచేస్తాయి మనకి. అంటే డిఫరెంట్గా అన్ని అంటే చూసారు ఇక్కడ పాప్ బొమ్మ ఉంది, ఇది ఒక లేయర్ నాకు, మీకు మామూలు సింపుల్గా అర్థం అవుతుంది. చూడండి ఇది స్కై విత్ మూన్, ఇది ఒక లేయర్ నాకు, ఓకేనా. తర్వాత ఏమో ఒక ఫ్లవర్స్, ఇది ఒక లేయరు. తర్వాత వాటర్ బాల్, ఇది ఒక లేయరు. ప్లాంట్, ఇది ఒక లేయరు. చూసారా, అంటే అన్ని డిఫరెంట్ అంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కసారి నేను పని చేసుకుంటే నాకు అద్భుతమైన వర్క్ వస్తుంది అనమాట. ఇదే లేయర్స్ అంటే, ఓకేనా. ఇప్పుడు లేయర్స్ మీద మనం ఎలా వర్క్ చేయాలో కూడా నేర్చుకుందాం. ఇప్పుడు ఈ పాప ఉంది చూడండి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మనం సింప్లిఫైగా లేయర్ మీద వర్క్ చేయాలంటే ప్రతి లేయర్కి నేమింగ్ ఇచ్చుకోవాలి. నేమింగ్ ఇవ్వడం అంటే ఎలాగా, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇలాగా బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. అప్పుడు రీనేమ్ ఇచ్చుకోవచ్చు. నేను బేబీ అని ఇచ్చుకుంటున్నాను, BABY, ఓకేనా. ఫస్ట్ రీనేమింగ్ ఇచ్చేస్తాం. తర్వాత రీనేమింగ్ ఇచ్చిన తర్వాత దీన్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆర్డర్ అంటే ఏంటి అసలు ఫోటోషాప్లో లేయర్స్తో ఆర్డర్ అంటే ఏంటంటే చూడండి, ఈ పైన ఫ్లవర్స్ ఉందా, ఈ ఫ్లవర్స్ అనేది టాప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాప బొమ్మని ఇలా మూవ్ చేశాను అనుకోండి, నేను ఇలా మూవ్ చేశానంటే చూసారా నాకు ఫ్లవర్స్ అనేవి మీద కనబడుతుంది, పాప అనేది వెనకాల ఉండిపోతుంది. అలా కాకుండా నాకు పాప అనేది పైకి రావాలనుకోండి, బేబీ లేయర్ని అలా తీసుకెళ్ళి పైన పెట్టేసుకోవడం అంతే, ఆటోమేటిక్గా పాప అనేది పైకి వచ్చేస్తుంది, ఓకేనా. చూడండి ఈ బెలూన్ ఇవన్నీ కింద ఉన్న బేబీ కింద ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ చాలా అందంగా కనబడుతుంది. అదే గ్రాస్ పాప మీదకి వచ్చింది అనుకోండి, చాలా అందంగా కనబడుతుంది. అప్పుడు నేనేం చేస్తాను, నేను ప్లాంట్ ఏదైతే ఉందో ప్లాంట్ బేబీ మీద తీసుకొస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూసారు ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనబడుతుందో బేబీ. దీన్ని ఇంకా కొద్ది నేను పెద్ద చేశాను అనుకోండి, ఇంకా చాలా అందంగా కనబడుతుంది. చూడండి బేబీని నేను ఇంకా కొద్దిగా జూమ్ అంటే కొద్దిగా స్ట్రెచ్ చేస్తున్నాను, చూసారా. అంటే ఆర్డర్ అనమాట, అంటే లేయర్ని ఆర్డర్లో కూడా మనం ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్పాను మీకు నేను. అంటే మనకి ఏ ఆబ్జెక్ట్ అయితే మీదన ఉండాలో ఆ ఆబ్జెక్ట్ని తీసుకొని వచ్చి డైరెక్ట్గా డ్రాగ్ చేసుకొని వచ్చి మీదన పెట్టేస్తూ ఉండాలి, ఓకేనా. షార్ట్ కట్స్ నేను వేరే క్లాస్ చెప్తానండి. ఈ క్లాస్లో ఎందుకు చెప్పట్లేదంటే ఇది ఓన్లీ బేసిక్స్, మీకు మౌస్తోని కీబోర్డ్తోనే వర్క్ చేయడం నేర్చుకోవాలి మీరు, ఓకేనా. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మూవ్ చేస్తున్నాను కదా నేను, ఇలాగా మూవ్ చేయడానికి షార్ట్ కట్ ఏంటంటే వి అని నొక్కారంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది, ఓకే. ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ లేయర్, ఇప్పుడు వరకు నేనేం చేశాను, రీనేమింగ్ ఎలాగో చెప్పాను, తర్వాత ఆర్డర్ ఎలాగో చెప్పాను. ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ లేయర్, ఈ లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూన్ ఉంది, రైట్ క్లిక్ చేసి స్కై విత్ మూన్ అన్నాను అనుకోండి, ఓకేనా, సెలెక్ట్ అయింది నాకు. ఇప్పుడు ఇదే నాకు మూవ్ అవుతుంది. అలాగే ఇది ఒక ఆప్షన్, ఫ్లవర్స్ నొక్కాను అనుకోండి, ఫ్లవర్ అంటే రైట్ క్లిక్ చేసి ఏదైతే నేను లేయర్ నేమ్ ఇచ్చుకున్నానో ఆ బేబీ ఉందనుకోండి, బేబీ క్లిక్ చేయాలి. అదే స్కై విత్ మూన్ అన్నాను అనుకోండి, స్కై విత్ మూనే సెలెక్ట్ అవుద్ది, ఓకేనా. ఇది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మూన్ దగ్గర చేసాను, ఇలా సెలెక్ట్ అయిపోయింది. బేబీ దగ్గర సెలెక్ట్ చేసాను, సెలెక్ట్ అయింది. ఇది ఆటో సెలెక్ట్ ఆప్షన్, అంటే ఆటో సెలెక్షన్ ఆప్షన్. అలా కాకుండా మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మౌస్ చూడండి కీబోర్డు, ఇక్కడ ఆటో సెలెక్షన్ ఆప్షన్ అనుకోండి, లాస్ట్ ఏ లేయర్ అయితే సెలెక్ట్ అయిందో అదే సెలెక్ట్ ఉంటుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ చేసినా సరే లాస్ట్ లేయర్ అనేది సెలెక్ట్ అవుద్ది, ఇంకొక లేయర్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇది ఎందుకు ఇచ్చాడంటే ఈ ఆప్షన్ ఫోటోషాప్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను క్లోజ్ చేశాను, అంటే ఇవన్నీ నా వర్క్ అయిపోయింది. ఈ వర్క్ దాని మీద ఒక్కదాని మీద వర్క్ చేయాలనుకోండి, నాకు ఈ ఆటో సెలెక్ట్ ఆఫ్ చేసి మూమెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈజీగా అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకవేళ నేను ఆటో సెలెక్ట్ నొక్కాను, నేను నొక్కేసి ఇక్కడ క్లిక్ చేసి అనుకోండి, ఇది సెలెక్ట్ అయిపోతుంది. నాకు ఏం కావాలి, బేబీ ఒకటే సెలెక్ట్ అవ్వాలి లాస్ట్ మూమెంట్ రాబోడికి వర్క్లో, ఇది ఒక్కటే సెలెక్ట్ అవ్వాలి. అంటే దీని మీద వెళ్ళి క్లిక్ చేస్తేనే సెలెక్ట్ అవుద్ది, లేకపోతే సెలెక్ట్ అవ్వదు. అంటే ఇందులో నేను తక్కువ లేయర్స్ ఇచ్చానండి. కొన్ని ఏంటంటే కొన్ని దగ్గర ఒక ఫోటోషాప్లో మనం ఆల్బమ్లో చూడబోడికి ఒకే దగ్గర 100 ఆఫ్ లేయర్స్ ఉంటాయి.
100 ఆఫ్ లేయర్స్ అనమాట. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆటో సెలెక్ట్ అనేది తీసేస్తే మనకి బేబీ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇంకెక్కడ చేసినా బేబీయే సెలెక్ట్ అవుతుంది. లాస్ట్ ఏ లేయర్ అయితే ఉందో అది. లేదు ఆటో సెలెక్ట్లోనే నాకు ఇంకో లేయర్ సెలెక్ట్ అవ్వాలనుకోండి, రైట్ క్లిక్ చేసి స్కై విత్ మూన్ నొక్కాను అనుకోండి, నేను ఎక్కడ చేసినా స్కై విత్ మూనే. అలాగే నాకు వాటర్ బాల్ నొక్కిసాను, ఇక్కడ మూన్ దగ్గర నొక్కినా సెలెక్ట్ అవుతుంది. అదే ఆటో సెలెక్ట్ నొక్కారు అనుకోండి, నాకు మూన్ దగ్గర అయితే మూనే అవుతుంది, బాల్ దగ్గర అయితే బాలే అవుతుంది, బేబీ దగ్గర అయితే బేబీ అవుతుంది. ఇది సెలెక్షన్ ఆఫ్ లేయర్స్ అనమాట. ఇక నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే ఇవన్నీ నాకు కనబడకూడదు, నాకు ఓన్లీ బేబీ ఒక్కటే కనబడాలి, దీని మీదే నేను వర్క్ చేయాలి. అంటే ఇది దేనికి యూస్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పోర్ట్రేట్ యూస్ చేశాను, పోర్ట్రేట్ని నేను బాగా హైలైట్ చేయాలి, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కంట్రోల్ టీ నొక్కాను, ఇప్పుడు ఇలాగ అయిపోవడం కానీ మనకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ అనేది వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. ఇలాగ ఇవన్నీ కనబడ్డాయి అనుకోండి, ఓకేనా, దీని మీద ఈ ఫోటో మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేను, అంటే కలర్ కరెక్షన్ కానీ ఏమీ చేయలేను. అందుకని ఏం చేశాడంటే వాడు విజిబుల్ అండ్ నాన్ విజిబుల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఈ ఐ బటన్ ఉంది కదా, ఈ ఐ బటన్ మీద క్లిక్ చేశానంటే విజిబుల్ అవుద్ది, ఆన్ అవుద్ది, ఆఫ్ అవుద్ది. చూసారా, ఫ్లవర్ అయితే ఫ్లవర్, వాటర్ బాల్ అయితే వాటర్ బాల్, స్కై విత్ మూన్ అయితే స్కై విత్ మూన్. తర్వాత ఇంకోటి ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఇంకోటి ఇప్పుడు ఈ మూన్ ఇవన్నీ ఉన్నాయి, నాకు ఎందుకు ఎబ్బేట్గా కనబడుతుంది అనుకున్నాను అనుకోండి, ఇందులో ఏదో తీయాలి కానీ నాకు అర్థం కాదు ఏం తీయాలనేది. అప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్కటి ఆఫ్ చేసుకొని వస్తాను. ఇప్పుడు చూసారా, ఇందాకల మీద లుక్ వచ్చింది ఫోటో. ఇప్పుడు మీరు గమనించారా, ఫ్లవర్స్ పెట్టాను అనుకోండి ఏదో కొద్దిగా ఎబ్బేట్గా ఉంది, అదే ఇప్పుడు నేను ఫ్లవర్స్ తీసాను అనుకోండి కొద్దిగా లుక్ వచ్చింది ఫోటో. లేయర్కి ఇలా కూడా యూజ్ చేస్తాం అనమాట మనం లేయర్ని. అవసరం లేదనుకుంటే లేయర్ మీద సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ నొక్కానంటే డిలీట్ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే బేబీ ఉంది, నాకు బేబీ యొక్క ఆపోజిటీ తగ్గించాలి. ఆపోజిటీ అంటే హైడ్ అవ్వడం అనమాట. ఇంత వద్దు, నాకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో కలాలి. బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా కలాలనుకోండి, ఇక్కడ చూసారా ఆపోజిటీ అని బటన్ ఉంది, ఆపోజిటీ బటన్ నొక్కారనుకోండి మీకు ఆటోమేటిక్గా పాప అనేది బ్యాక్గ్రౌండ్లో కలడం కానీ ఏదో ఒకటి అవుతుంది. చూసారా, ఇది ఆపోజిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే మూన్ మీద చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసి మూన్ని తర్వాత ఆపోజిటీ నొక్కాను అనుకోండి, చూసారా చాలా లుక్ వస్తుంది ఫోటో. ఆపోజిటీ తగ్గించే కొద్దీ లుక్ వస్తుంది ఫోటో. అంటే నాకు సబ్జెక్ట్ అనేది పాప అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఈ ఆపోజిటీ అనేది అలా క్లిక్ చేస్తాం. ఇంకా తర్వాత మాస్కింగ్. ఈ మాస్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపోజిటీలో చేశాను నేను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బేబీ నొక్కి నేను ఇక్కడ ఫ్లవర్స్ మీద పెట్టాను. నేను ఫ్లవర్స్ మీద నేను డిసాల్వ్ చేయాలి అంటే బేబీ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్ అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే స్క్రీన్ అని నొక్కాను అనుకోండి, చూసారా. అంటే ఇక్కడ ఆపోజిటీ అనేది ఆటోమేటిక్గా ఫోటోషాప్ అడ్జస్ట్ చేస్తుంది. ఇక్కడ నేను అడ్జస్ట్ చేయట్లేదు, నేను అడ్జస్ట్ చేశానంటే ఏదో కరెక్షన్ కానీ కరెక్ట్గా అవ్వదు. చూడండి, బేబీ ఫ్లవర్స్ ఈక్వల్గా స్క్రీన్ అయిపోయింది. ఈ మాస్కింగ్ అనేది అలాగ ఉపయోగపడుతుంది. మాస్కింగ్లో బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కలర్ బర్న్ అని అనుకోండి, ఇలాగవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చూసారా, అలాగంటే డిఫరెంట్ ఇవన్నీ బోల్డ్ ఉంటాయి అన్నమాట. మీకు అవసరం బట్టి వాడుకుంటారు. చాలామంది ఏం వాడతారంటే ఈ స్క్రీన్ తప్ప ఏది వాడరు. ఓకేనా, స్క్రీన్ తప్ప ఏది వాడరు, ఎందుకంటే స్క్రీన్ ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి. ఇప్పుడు నేను స్క్రీన్ నుంచి మళ్ళీ నార్మల్కి వచ్చేసాను. నేను ఇప్పుడు ఫిల్ గురించి చెప్తాను. నేను ఈ ఫిల్ ఎలాగ ఉపయోగపడుతుంది అనేది ఫిల్ గురించి చెప్తాను. నేను ఒక టూల్ తీసుకున్నాను, ఇక్కడ రెక్టాంగిల్. ఇది ఏంటంటే మాస్కింగ్ అంటారు దీన్ని, మాస్కింగ్ కూడా అనొచ్చు, ఓకేనా. ఇక్కడ నాకు కలర్ ఉంది, ఈ కలర్ నేను రెడ్ చేశాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ చేసేసి, ఓకేనా, సెలెక్ట్ చేశాను, సారీ ఓకే చేశాను. ఓకే చేసి ఇప్పుడు నేను ఏదైతే ఉందో దీన్ని ఫిల్ చేస్తున్నాను. అంటే ఎంత ఫిల్ చేస్తాను నేను, ఒక చూసారంటే చూడండి రెడ్ కలర్ వస్తుంది. అంటే చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది ఇది, చూడండి. అంటే నేను టూల్ అనేది అంటే కరెక్ట్గా రౌండ్ షేపే తీసుకొని టూల్ని ఆ కలర్ అనేది హైలైట్ చేశాను అనుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఈ మాస్కింగ్ అనేది సూపర్గా ఉంటుంది, నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లేయర్స్ అర్థమైంది కదా మీకు. అంటే లేయర్స్ మీద వర్క్ చేయడం ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెలక్షన్ టూల్. ఈ సెలక్షన్ టూల్స్కి మనం క్లాస్ మొదలెట్టేద్దాం. ఇంకా సెలక్షన్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం.
ఇగోండి వీటినే సెలక్షన్ టూల్స్ అండ్ ఎడిటింగ్ అండ్ మోడిఫైయింగ్ టూల్స్ అంటారు. ఇందులో కొన్ని సెలక్షన్ టూల్స్ ఉంటాయి. మనకి ఈ సెలక్షన్ టూల్స్ దగ్గర రాబడికి చూడండి, ఒకవేళ ఇది మిస్ అయింది అనుకోండి మీ ఇంటర్ఫేస్లోని, టూల్స్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని మనం ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మన ఇమేజ్ని ఓపెన్ చేసాం, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా, ఇమేజ్లో ఎప్పుడు కూడా మనకు లాక్ బటన్ ఉంటుంది. ఈ లాక్ బటన్ ఉందంటే మనం ఈ టూల్స్ ఎన్ని ఉపయోగించినా అవి దాంట్లో ఉపయోగపడవు. కాబట్టి మనం ఈ లాక్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఈ లాక్ ఓపెన్ చేయాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఓకే అంటే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడూ కూడా మన ఒరిజినల్ ఇమేజ్ మీద వర్క్ చేయకూడదు. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. ఇది నా ఒరిజినల్ ఇమేజ్ లేదు, నేను వేరే దాంట్లో ఇదే ఫైల్ని కాపీ చేసి యూజ్ చేశాను నేను. కానీ ఇక్కడ కూడా మన ఒరిజినల్ ఫైల్ని అలాగే ఉంచి లేయర్లోని తక్కినవన్నీ చేయొచ్చు. అలా డూప్లికేట్ లేయర్ చేయాలంటే Ctrl+J. ఓకేనా. వచ్చిందా, Ctrl+J వచ్చింది. మళ్ళీ నేను బేబీ అని నేమ్ ఇచ్చాను. నా ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో అది దాన్ని హైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే ఈ ఫైల్ ఉందో ఈ ఫైల్లోనే వర్క్ చేయాలి నేను. ఓకేనా. ఓకే. ఇప్పుడు దీన్ని మూవ్ టూల్, ఫస్ట్ మూవ్ టూల్ అనబడికి V అని నొక్కితే మూవ్ టూల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేదు కదా, ఇది మూవ్ చేశానంటే ఆటోమేటిక్గా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇది మూవ్ టూల్. తర్వాత ఏమో ఇగోండి, ఇది రెక్టాంగిల్ టూల్. ఈ రెక్టాంగులర్ మార్క్ టూల్ అంటారు దీన్ని. ఇది ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం కట్ చేసుకోవచ్చు, రెండు ఆ సెలక్షన్ పీరియడ్లోనే సెలక్షన్ ఏరియాలోనే మనం వర్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ కటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పీస్ వద్దని అనుకున్నాను అనుకోండి, కంట్రోల్ క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే లేయర్ వయా కాపీ అంటాం. ఓకేనా. సెలెక్ట్ అయిపోయింది, చూసారా, కట్ అయిపోయింది. అది అంటే ఒక సెలక్షన్ కట్ అయింది అంతే. ఇప్పుడు రెండోది, దీంట్లోనే మనం స్పెసిఫైడ్గా వర్క్ చేయొచ్చు. దీని మీద ఇలా క్లిక్ చేశాను నేను. ఇప్పుడు ఇందులోనే నేను వర్క్ చేయాలంటే ఇందులోనే పెయింట్ చేయాలి, ఇందులోనే కలర్ వేసుకోవాలి, అన్నీ చేయాలి అంటే బ్రష్ టూల్ తీసుకుంటాను. చూడండి అయిపోయింది, చూసారా. Ctrl+D నొక్కామనుకోండి, డీసెలెక్ట్ అయిపోద్ది. ఇక్కడ చూసారా, ఈ కార్నర్స్ అనేవి బాగా షార్ప్గా వచ్చాయి. ఈ కార్నర్స్ అనేవి ఒక బ్రష్తో వేస్తే ఎలాగుంటుందో అంటే దాన్నే ఫెదర్ అంటారు. ఈ ఫెదర్ కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను నేను. ఓకేనా. ఇది ఫెదరు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇలా క్లిక్ చేస్తారో ఇక్కడ ఫెదర్ అని ఉంటుంది. దీన్ని నేను 30 పెట్టుకున్నాను. 30 పెట్టుకొని ఒక రెక్టాంగిల్ వేయబడి చూసారా, ఈ బార్డర్స్ అనేవి రేడియస్ వచ్చేసాయి. అలాగే ఈ బార్డర్స్లో నేను ఏదైనా వేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ సెలెక్ట్ చేశాను అనుకోండి, చూసారా, ఇందాకలా షార్ప్ కార్నర్స్ షార్ప్గా వచ్చింది బార్డర్స్ అన్నీ. కానీ ఇప్పుడు ఏదో బ్రష్తో చేసినట్టుగా చాలా బాగా కనబడుతుంది. చూసారా మీరు. మళ్ళీ Ctrl+D చేశారంటే డీసెలెక్ట్ అయిపోతుంది మనకి. ఇది ఈ మార్క్ మన ఈ టూల్తో ఇలాగే చేయొచ్చు, ఈ ఫెదర్ మార్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇదే సెలెక్ట్ చేశాను, ఇందులో నేను ఏదైనా యాడ్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా మీకు చెప్తాను నేను. అంటే ఇందులో నేను ఏదో యాడ్ చేయాలి, 0 చేసేస్తాను ఫస్ట్. ఇది ఫెదర్ అనేది ఎప్పుడు కూడా 0లోనే ఉండాలండి. అది ఉంచుకొని మనకి ఎక్కడ అవసరమైతే అక్కడే ఫెదర్ వాడాలి ఎప్పుడు కూడా. రైట్ క్లిక్ చేశాను నేను. ఈ టూల్ ఇందులో నేను యాడ్ చేయాలి, ఒక టూల్ ఏదో సంథింగ్ ఇంకోటి ఏదో యాడ్ చేయాలి. అలాంటప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇగోండి చూడండి, ఇది సింగిల్ సెలెక్షన్ ఫస్ట్, ఇది తర్వాత సెలెక్షన్ యాడ్ చేయడం, తర్వాత మైనస్ చేయడం, తర్వాత ఇంటర్సెక్షన్ చేయడం, అదే ఇన్సర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెక్టాంగిల్ క్లిక్ చేశాను, తర్వాత దీని మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ చేశాను దీన్ని. చూసారా, అలాగే యాడ్ అయిపోతూ ఉంటుంది. నాకు ఎక్కడైనా యాడ్ చేయొచ్చు, బార్డర్లో కలుపుకొని ఎక్కడైనా మనం కలుపుకోవచ్చు అనమాట. కలుపుకొని మళ్ళీ మీకు చెప్పాను కదా, నేను బ్రష్ టూల్ చేసుకొని ఎక్కడైనా బ్రష్ చేసుకోవచ్చు. అంటే స్పెసిఫైడ్ ఇదనమాట, స్పెసిఫైడ్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను మైనస్ చేయాలి అంటే నాకు ఈ కార్నర్ ఏదైతే ఉందో అది వద్దని అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మైనస్ చేస్తారు. చూడండి మైనస్ చేస్తాను నేను, మైనస్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్సెక్ట్ చూసారా, అలాగనమాట. అంటే
మళ్ళీ ఇంకో దగ్గర, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక బార్డర్ ఉంటేనే మీరు ఇంటర్సెక్ట్ చేయగలరు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇంకో బార్డర్ ఉంటేనే మీరు ఇంటర్సెక్ట్ అనేది చేయాలి, ఒకటి ఉంటే చేయలేరు మీరు. అంటే కంపల్సరీగా సెలక్షన్ దాంట్లో ఉండాలి ఆ బార్డర్ అనేది. సెలక్షన్లో ఆ బార్డర్ అనేది ఉంటేనే మీరు ఇంటర్సెక్టర్ చేయగలరు, కానీ బయట నుంచి చేస్తే అవ్వదు, ఎందుకంటే ఇంటర్సెక్టర్కి ఇంకో బార్డర్ అనేది ఉండాలి. ఈ టూల్ ఇవి ఇలా యూపీఎస్ చేస్తారు. ఇందులో ఎలక్ట్రికల్ షేప్ కూడా ఉంటుంది, ఎలక్ట్రికల్ షేప్ కూడా మనం గీసుకోవచ్చు అనమాట కరెక్ట్గానే. తర్వాత దీని సైజ్ తగ్గించాలి, సారీ సైజ్ కాదు, ఓకే. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది మార్క్ టూల్ అంటారు దీన్ని, మనం ఇలా యూజ్ చేస్తాం. ఇప్పుడు సింగిల్ రా, ఇది ఎలాగుంటుంది అంటే అండి, ఇది ఎక్కడొక్కడ ఇలా లైన్ క్లిక్ చేస్తారు మీరు. ఇప్పుడు ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ మీద ఒక గీతలా ఫామ్ అవుద్ది మనకి, చూసారా ఇక్కడ మీకు గీతలా ఫామ్ అవుద్ది. అలాగే మనం అంటే మన పేజ్లోని ఒక గ్రిడ్ లాగా వేసుకోవాలనుకున్నా, గ్రిడ్ లాగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ టూల్ అనేది వాడతారనమాట. ఓకేనా, చూసారా 2 గీతలు వచ్చాయి. అలాగే వర్టికల్గా కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి నేను, అంటే మార్క్ టూల్తోనే మార్క్ చేసుకోవాలి. మార్క్ సింగిల్ మార్కింగ్ ఇలాగనమాట, ఇలాగ మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇది మార్క్ టూల్. ఇప్పుడు నేను మార్క్ టూల్ నుంచి లాసో టూల్కి వచ్చాను. లాసో టూల్ ఈజ్ నథింగ్ బట్ అ కటింగ్ టూల్. ఓకేనా, ఇప్పుడు వరకు ఇందులో ఓన్లీ డిజైర్ షేప్స్ ఇస్తాడు ఈ ఇందులోనే, కానీ ఇందులో డిజైర్ షేప్ ఇవ్వలేదు. ఓకేనా, కంట్రోల్ ప్లస్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి మార్క్ టూల్లో ఫస్ట్ది లాసో టూల్ ఏదైతే ఉందో ఇది మీకు ఎక్కడ కూడా స్టాప్ ఉండదు అనమాట. అంటే ఎక్కడ కూడా ఇంకా డైరెక్ట్ కలుపుకొని వెళ్ళిపోవాలి అంతే, లాస్ట్లో సెలెక్ట్ అవుద్ది. ఇక్కడ మీరు ఫెదర్ ఇవ్వాలనుకుంటే ఎంతో కొంత ఫెదర్ ఇవ్వచ్చు, 25 ఇచ్చాను నేను. ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని లేయర్ వయ్యా కాపీ అన్నాను అనుకోండి, నాకు ఒక కాపీ అయిపోద్ది మళ్ళీ. ఓకేనా, ఇది ఈ టూల్. మళ్ళీ ఇంకొకటి నేను ఇప్పుడు లాసో టూల్ అయిపోయింది. తర్వాత పాలిగన్ లాసో టూల్. ఇది ఎలాగుంటుందంటే చూడండి, ఇప్పుడు చేశాను నేను, ఇక్కడ నాకు పాయింట్స్ ఉండవు కానీ అదే పాయింట్ యాడ్ అవుతుంది అంతే. చూడండి మీరు ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఇందాక దాంట్లో మీరు క్లిక్ చేయలేరు, ఇందులో క్లిక్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ క్లోజ్ చేసుకుంటాం, తర్వాత రైట్ క్లిక్ చేస్తాం, ఫెదర్ ఇస్తే ఫెదర్ ఇస్తాం, లేయర్ వయ్యా కాపీ అంటే లేయర్ వయ్యా కాపీ ఇస్తాం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మీకు అది ఎలా కట్ అయిందో చూపిస్తాను నేను. చూసారు ఇందాక ఎలా కట్ అయింది. ఇప్పుడు మీకు ఇంకొకటి చిన్న చెప్తాను నేను. ఇప్పుడు లాసో టూల్ ఉంది నాకు. లాసో టూల్లో నేను ఏం చేస్తానంటే సంథింగ్ ఏదో సమ్ డిజైర్ షేప్ ఇస్తున్నాను నేను. ఇది డిజైర్ షేప్ ఉంది నాకు. ఓకేనా, నాకు ఈ ఏరియా తప్ప మొత్తం సెలెక్ట్ చేయాలనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఐ అంటే ఇన్వర్టర్ సెలెక్షన్ అంటారు. అది తప్ప తక్కినవన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను మీకు నేను. ఈ క్లిక్ చేస్తున్నారు, రైట్ సైడ్లో ఇన్వర్టర్ సెలెక్షన్ ఉంటుంది, చేశారనుకోండి, రైట్ చేశారనుకోండి అయిపోద్ది. చూసారా, అంటే తక్కిందంతా ఇన్వర్టర్, అంటే నేను గీసిన దాని కాకుండా ఆపోజిట్గా ఉన్నదంతా సెలెక్ట్ అయిపోద్ది. ఇన్వర్టర్ సెలెక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఎప్పుడైనా సరే. ఇంకా లాస్ట్ టూల్ మ్యాగ్నెటిక్ లాసో టూల్. చూడండి ఇక్కడే మనకు అర్థం ఉంది, మ్యాగ్నెటిక్ అంటే ఏంటి, అంటుకోవడం. ఇది బార్డర్స్కి వెళ్ళి అంటుకుంటుంటుంది అనమాట. చూడండి నేను బార్డర్ ఎలాగంటుకుంటుంది అంటే మీ కలర్ ఐడెంటిఫై చేసి, ఇక్కడ రెడ్ ఉందా నాకు, ఈ రెడ్ నల్లగా అంటుకొని వెళ్ళిపోద్ది. ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ చూసారా, తర్వాత గ్రీన్ లేదు, నాకు రెడ్ కనబడలేదు, అందుకే అది అంత పై వరకు వెళ్ళిపోయింది అనమాట. ఒకవేళ మీరు కంట్రోల్ జెడ్ నొక్కారనుకోండి, కంట్రోల్ బ్యాక్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే బ్యాక్ స్పేస్ అయినా బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. చూడండి బ్యాక్ స్పేస్ నొక్కితే బ్యాక్ స్పేస్ కూడా వెళ్ళిపోవచ్చు. మ్యాజిక్ టూల్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఈ మ్యాగ్నెటిక్ టూల్ అనేది మీకు ఇంకా బాగా క్లారిటీగా చెప్తాను నేను, చూడండి ఒకసారి మీకు అర్థమవుద్ది.
చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో నాకు కటింగ్ అనే షేప్ అనేది. ఫెదర్ ఎంత ఇచ్చాను? 25 ఇస్తున్నాను. ఓకేనా. తర్వాత దీని లేయర్ కాపీ చేశాను. తర్వాత ఏమో లేయర్ వయ్యా కాపీ నొక్కాను. ఓకేనా. ఇప్పుడు లేయర్ వయ్యా కాపీ ఎలాగైందో చూద్దాం. చూసారా ఎంత ఫ్యాంటాస్టిక్గా అయిందో. చూడండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మన బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్గా సింగిల్ కలర్ అయినప్పుడే ఈ షేప్ అనేది వస్తుంది, అన్నిటికీ రాదనమాట మనకి. అది కూడా మీరు ఆలోచించాలి ఎప్పుడైనా దీని మీద వర్క్ చేసినప్పుడు. ఓకేనా. ఇప్పుడు మనం క్విక్ సెలెక్షన్ టూల్ మీద వచ్చాం. ఇప్పుడు ఈ క్విక్ సెలెక్షన్ టూల్ ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి నేను చూపిస్తాను మీకు నేను. అంటే ఇక్కడ నేను చేసినట్టే చేయాలని రూల్ లేదండి, మీకు చెప్తున్నాను. ఆ సెలెక్షన్ చేసి మీరు ఆటోమేటిక్గా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న సైజ్ తగ్గిస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను తగ్గించి ఏం చేస్తున్నానంటే దీని మీద సెలెక్ట్ చేసి దీని మీద అల్లగా ఆబ్జెక్ట్ మీద అల్లగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట నేను. ఓకేనా. అంటే ఇగోండి చూడండి. ఓకేనా. నేను అల్లగా ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. అది ఏంటంటే నాకు ఇప్పుడు నేను ఒక డిజైర్డ్ షేప్ నాకు కావాలి, నేను ఆ డిజైర్డ్ షేప్ని ఇలాగ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను. కానీ ఇక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే ఇది ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోతూ ఉంటుంది. మీరు ఒకసారి ఇది చేసినప్పుడు మాత్రం చాలా కొద్దిగా బీ కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే ఈ కలర్లో నీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో కలిసింది అనుకోండి అది కూడా సెలెక్ట్ అయిపోద్ది ఇందులో. చూడండి ఎలా సెలెక్ట్ అయిపోతుంది నాకు ఇది. మీకు నేను చూడండి ఇది ఎలా సెలెక్ట్ అయిపోయింది కదా. అంటే ఇలాగ సింగిల్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మనం. ఇది ఓకే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ చేస్తాను, మేక్ వయ్యా కాపీ చేశాను నేను. ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఎలా సెలెక్ట్ అయింది. చూసారు కదా. అంటే ఈ మ్యాజిక్ టూల్ అనేది అలాగంటే ఈ సింగిల్ డబ్ల్యూ ఫస్ట్ ఏదైతే ఉందో క్విక్ సెలెక్షన్ టూల్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే మ్యాజిక్ వ్యాన్ టూల్. ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ ఏం పనిచేస్తుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక కలర్ ఉందండి, ఈ కలర్ ఈ పాప స్కిన్ ఉంది, ఈ స్కిన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే నేను కొద్దిగా దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేద్దామనో లేదంటే ఏదో చేద్దామని అనుకుంటున్నాను. నేను సెలెక్ట్ చేశాను. చూసారా సెలెక్ట్ అవ్వట్లేదు నాకు ఏమీ కూడా. చూడండి ఏమీ సెలెక్ట్ అవ్వదు నాకు, ఏది కూడా సెలెక్ట్ అవ్వదు. కానీ బ్యాక్గ్రౌండ్ దగ్గర రాబడి చూసారా మొత్తం ఫోటో అంతా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సింగిల్ కలర్ ఏదైతే ఉందో అదంతా సెలెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోద్ది మనకి ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్లో. అదే మిక్స్డ్ కలర్ ఉంటే అవ్వదు. చూసారు ఇక్కడ మిక్స్డ్ కలర్ ఉంది కాబట్టి అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్కిన్ టోన్ కావాలనుకోండి, అప్పుడు టాలరెన్స్ అనేది నేను ఒక 50 పెట్టుకుంటాను. అప్పుడు టాలరెన్స్ ఉంది కదా, ఇక్కడ మీరు 50 అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూసారా కలిపేశాను, మళ్ళీ స్కిన్ టోన్ అనేది ఇలాగ యాడ్ చేయండి. ఇప్పుడు నేను యాడ్ చేయాలి ఇందులో సింగిల్ సెలెక్షన్, ఇప్పుడు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలాగా ఫేస్ అంతా యాడ్ చేస్తాను అనమాట. అంటే ఫేస్ మనం ఎప్పుడైనా సరే ఓన్లీ ఫేస్ ఒకటే మీరు బ్రైట్నెస్ పెంచాలి చెయ్యాలి అన్నారు అనుకోండి, ఇలాగ యాడ్ చేయాలన్నమాట మీకు. అంటే చూడండి లిప్స్ రెడ్గా చేయడం చేస్తుంటారు ఫోటో డిజైనింగ్లో. చూడండి మ్యాజిక్ టూల్ చూడండి ఇక్కడ మీకు యాడ్ చేస్తాను నేను. పాప పళ్ళు మెరిసిపోతున్నాయి. ఇప్పుడు సెలెక్ట్ చేశాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ బ్రైట్నెస్ కానీ ఏదైనా పెంచుకోవాలనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ కొన్ని సెలెక్ట్ అవ్వకపోతే మాత్రం అది అలాగా అడ్జస్ట్ చేయదన్నమాట. కంపల్సరీగా మొత్తం అంతా సెలెక్ట్ అవ్వాలి మనకి. ఓకేనా. లేయర్ వయ్యా కాపీ, సరే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది పాప, మొత్తం అదంతా సెలెక్ట్ అయింది నాకు.
సెలెక్ట్ అయ్యి ఇక్కడ నేను బ్రైట్నెస్ ఏదో పెంచాలనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే కలర్ ఏదో పెంచాలి, రెడ్ పెంచాలి, అలాగా. అంటే మీకు ఆ విధంగా మ్యాజిక్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రోల్ D నొక్కారంటే సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. ఫోటోషాప్లో ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు వరకు సెలెక్షన్ టూల్స్ చేసాం కదా, ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ అవి కూడా టూల్స్లోనే ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ అంటే ఏటో ఉపయోగపడతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఎందుకు ఇలా డివైడ్ చేశానంటే ఈ క్లాస్ని మీరు ఒకటి ఆలోచించాలి. ఏంటంటే ఫస్ట్ ఇమేజ్ తీసుకొచ్చాను నేను, దాని తర్వాత కట్ చేశాను, దాని తర్వాత కలర్ దాని మోడిఫికేషన్ చేశాను, దాని తర్వాత కలర్ ఇచ్చాను, దాని తర్వాత ఫినిషింగ్ ఇచ్చాను, దాని తర్వాత ప్రింట్ ఇచ్చాను. అంటే ఇన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. మనం ఈ మెథడ్ అనేది ఫాలో అయ్యాం అనుకోండి, మనం ఈజీగా ఫోటోషాప్లో ఏ వర్క్ అయినా ఈజీగా చేయొచ్చు అనమాట. ఆ విధంగా అందుకనేసే మీకు నేను ఈ ట్రాన్సాక్షన్ మెథడ్లో చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్ అండి. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద నేను ఒక ఏదైనా లోగో కానీ లేదంటే ఏదైనా పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసారు కదా, గిఫ్ట్ ఉంటాయి కదా, గిఫ్ట్ కప్స్, దాని మీద పెళ్లి ఫోటోలు కానీ లేదంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయి, అంటే సంథింగ్ ఏ రేంజ్ అయితే ఆ రేంజ్ ఫొటోస్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇందులోనే నా లోగో పెట్టాలనుకుంటున్నాను. దీనికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలాగ ఉపయోగపడుతుంది అంటే, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమీ లేదండి, ఆబ్జెక్ట్ని స్కేల్ చేయడం, తర్వాత రొటేట్ చేయడం, తర్వాత మిర్రర్ చేయడం, తర్వాత నెక్స్ట్ దాని తగ్గట్టుగా ఉన్న ఇమేజ్ని 3Dలో ఉంటే 3Dలోని, 2Dలో ఉంటే 2Dలోని అలాగా ఫిట్ చేయడం అనమాట. ఓకేనా. ఫస్ట్ నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసిన వెంటనే మనకి చూసారా ఫస్ట్ ఇలాగా ఒక డైరెక్షన్లో వస్తుంది, మనకి ఇలా వస్తుంది చూసారా, ఇలాగ వచ్చింది అనమాట. ఇలా మనం డ్రాగ్ చేసుకోవడం, సైజ్ చేసుకోవడం. ఓకేనా. ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగుంటుంది అంటే, రైట్ క్లిక్ చేశారనుకోండి, చూడండి ప్లేస్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది, రొటేట్ ఉంటుంది, స్క్రూ ఉంటుంది, ప్రెస్పిరేటివ్, డిస్ట్రోట్, వ్రాప్, 180 degrees. ఇప్పుడు నేను దీన్ని 180 degrees చేయాలనుకోండి, 180 degrees తిప్పవచ్చు. అలాగే 90 degrees అలా తిప్పవచ్చు. అంటే మనం ఎలా కావాలంటే అలా రొటేట్ చేయొచ్చు దీన్ని. ఇది ఒక ఆప్షన్. తర్వాత లేదు అనుకుంటే ఎడిట్లోకి వెళ్తే ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంటుంది. ఓకేనా. స్కేలు, రొటేటు, ఇది చూడండి. ఇక్కడ మీకు చూసారా, ఫస్ట్ మనం ఏ ఇమేజ్నైనా మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దీన్ని రాస్టరైజ్ లేయర్లో చేసుకోవాలి. చేసుకున్నాక అప్పుడు దీని మీద మనం వర్క్ చేయొచ్చు. ఇప్పుడు కంట్రోల్ T నొక్కాను. కంట్రోల్ T అంటే మనం చేయొచ్చు. చూసారా, దీన్ని స్కేల్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, స్కేల్. రైట్ క్లిక్ చేస్తే స్కేల్ అని ఉంటుంది, అదే స్కేల్ ఆప్షన్. అంతా బాగానే ఉంది, కానీ నేను దీన్ని కరెక్ట్గా యూనిఫామ్ స్కేల్ చేయాలి అని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ T నొక్కి పాయింట్స్ ఏదైతే ఉంటుందో ఈ 4 ఎండ్ పాయింట్స్ దగ్గర మీరు షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే యూనిఫామ్గా స్కేల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యలో పాయింట్ కాదు, 4 కార్నర్స్, 4 మిడ్ పాయింట్స్ కాదు, 4 కార్నర్స్ పట్టుకొని డ్రాగ్ చేయాలి. అదే మిడ్ పట్టుకున్నారనుకోండి యూనిఫామ్ స్కేల్ అవ్వదు. షిఫ్ట్ పట్టుకొని 4 పాయింట్స్ డ్రాగ్ చేశారంటే మీరు కరెక్ట్గా యూనిఫామ్ అవుద్ది అనమాట. ఓకేనా. తర్వాత రొటేట్. ఇప్పుడు రొటేట్ కూడా మీరు ఎంటర్ చేసి రొటేట్ అంటే రొటేట్ రాదు, కంట్రోల్ T కంపల్సరీగా మీరు పెట్టాలి. ఇప్పుడు దీన్ని రొటేట్ చేస్తున్నాను నేను. ఒకటి రైట్ క్లిక్ చేసి రొటేట్ చేయొచ్చు, లేదు పలానా డిగ్రీ కావాలి అని అనుకుంటే చూసారా ఇక్కడ నాకు ఎరో మార్క్ సింబల్ కనబడుతుంది. ఇక్కడ రాబోడికి చూసారా, ఇక్కడ మీరు రాబోడికి ఒక సింబల్ కనబడుతుంది కదా, ఈ సింబల్ పట్టుకొని ఇలా రొటేట్ చేయొచ్చు. లెఫ్ట్ కావస్తే లెఫ్ట్, రైట్ కావస్తే రైట్, ఇలాగ మనం ఇష్టం వచ్చినట్టు రొటేట్ చేసుకోవచ్చు ఆప్షన్ని. ఓకేనా. ఫస్ట్ స్కేల్ చేయడం చెప్పాను, తర్వాత రొటేట్ ట్రాన్స్ఫర్మేషన్లోనే, తర్వాత మళ్ళీ కంట్రోల్ T నొక్కాను. ఇప్పుడు స్క్రూ అని ఉంది, ఈ ఆప్షన్ ఏంటో చెప్తాను నేను. చూడండి, స్క్రూ పట్టుకున్నాను అనుకోండి, చూడండి ఒకవైపు లాక్ అయిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నొక్కాను అనుకోండి, అటువైపు లాక్ అయిపోద్ది నాకు. చూసారా, లాక్ అయిపోద్ది. అంటే లెఫ్ట్లో కానీ రైట్లో కానీ మనకి అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇమేజ్ పట్టుకొని ఉన్నాను నేను, ఇమేజ్ పట్టుకొని ఉన్నాను చూడండి, రైట్ క్లిక్ చేసి స్క్యూ అని నొక్కాను. చూడండి ఇక్కడ మీకు నా యారో మార్క్ దగ్గర ఒక సింబల్ కనబడుతుంది చూసారా,
ఆ యారో మార్క్ దగ్గర అలాగే రొటేట్ అవుద్ది, ఇది ఇంక పైకి లెఫ్ట్కి అవ్వదు అనమాట. ఓకేనా. మళ్ళీ స్క్రూ పెట్టాను, మళ్ళీ ఇగో చూసారా అలాగవుతుంది చూడండి. స్క్రూ పెడితే ఈ ఎడ్జ్ పాయింట్ దగ్గర ఎక్కడ ఉందో అక్కడ నేను స్కేలింగ్ చేసుకోగలను నేను. మళ్ళీ కంట్రోల్ టీ. నెక్స్ట్ డిస్ట్రాయిట్ నొక్కారనుకోండి చూడండి మిర్రర్ అవుతుంది ఆబ్జెక్ట్, చూసారా లేదో మిర్రర్ అవుతుంది ఆబ్జెక్ట్. మీరు గమనించాల్సింది ఏంటంటే మిర్రర్ అవుద్ది ఇందులో. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ చేశాను, రైట్ నుంచి లెఫ్ట్ చేశాను, టాప్ నుంచి బాటమ్ చేశాను, బాటమ్ నుంచి టాప్ చేస్తున్నాను. అంటే ఒక పేపరు మనం రొటేట్ చేసి లెఫ్ట్కి రైట్కి రొటేట్ చేస్తే బ్యాక్ని ఏముంటాయో కనబడితే అలాగనమాట. ఓకేనా. ఈ ఆప్షన్ ఎలాగ యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను కాపీ చేస్తున్నాను, మీకు నేను కాపీ చేసి ఆల్ట్ పట్టుకుంటే కాపీ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఆల్ట్ పట్టుకుంటే కాపీ అవుద్ది. ఓకేనా. ఇప్పుడు ఒక బుక్లో నాకు రైట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ టీ నొక్కాను. నేనేం చేస్తానంటే డిస్ట్రాయిట్ నొక్కి దీన్ని మిర్రర్ చేస్తానండి. అంటే కొన్ని ఇమేజ్కి ఏంటంటే మిర్రర్లో కూడా కనబడడానికి ఆప్షన్ లాగా ఉంటుంది అనమాట ఇది. అంటే ఒకే ఫోటోని 2 విధాలుగా మనం చూపించవచ్చు. ఇది దానికి వినియోగిస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డిస్ట్రాయిట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెస్పిరేటివ్ అంటే చూడండి మీకు సేమ్ ఇది ఒకటే, కానీ స్క్రూలో ఆప్షన్ ఏంటంటే చూడండి ఇది పట్టుకుంటే ఇది అవుతుంది, కానీ ప్రెస్పిరేటివ్లో అలాగ అవ్వదు. కంట్రోల్ టీ. ప్రెస్పిరేటివ్లోని చూడండి ఈ ఎడ్జ్ మాత్రం అవుతుంది. చూడండి ఎడ్జ్ పట్టుకుంటే 4 ఎడ్జుల్లో ఏదైతే దానికి కంఫర్ట్ ఉందో అదే రొటేట్ అయిపోద్ది. ఓకేనా. అందులో ఏంటంటే ఈ ఎడ్జ్ పట్టుకుంటే ఈ ఎడ్జ్ అవుద్ది, ఇంక ఈ కింద ఎడ్జ్ అవ్వదు. చూసారా మీకు ఇంక మధ్యలో అవ్వదు, కిందకి మీదకి తప్ప. ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఈ గ్లాస్ మీద నేను ఫిట్ చేయాలి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ది చాలా మంచి ఆప్షను ర్యాప్. ఇప్పుడు నేను ఇది ఫిట్ చేయాలి నేను ఈ గ్లాస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ చేస్తున్నానండి మీకు. ఫస్ట్ దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేసేస్తాను, నేను ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తున్నాను. చూడండి ఈ పైన గ్లాస్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కరెక్ట్గా అనమాట. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే ఇక్కడ ఎంత ఈక్వల్ డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. ఈ 3Dలో కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పాయింట్ ఈక్వల్గా తీసుకురావాలి మనం. తీసుకొచ్చాక మళ్ళీ దీన్ని మధ్యలో కరెక్ట్గా అంటే స్కేల్ యూనిఫామ్గా అవడానికి అనమాట. చూడండి కొద్దిగా పెద్ద అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారా మీకు గ్లాస్లో ఫిట్ అయిపోయింది. ఇది ఇలాగా మనం ఫిట్ చేయగలం అనమాట. అంటే ఈ స్క్రూ అనేది ఆప్షన్, అంటే ఈ ఆప్షన్ అన్నిటికన్నా మ్యాక్సిమం మనకు ఉపయోగపడేది వ్రాపే, ఇంకా అంతకన్నా ఇంకేది ఉపయోగపడదు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఇదే చేయగలం మనం. తర్వాత ఇంకోటి ఏంటంటే కంట్రోల్ టీ నొక్కాను, ఫ్లిప్ హారిజాంటల్ అంటే డైరెక్ట్ మిర్రర్ అయిపోద్ది, వర్టికల్ అంటే ఇంకో మళ్ళీ వర్టికల్గా అవుతుంది అనమాట. ఓకేనా. అన్నీ కవర్ చేసినట్టే కదా నేను. అంటే ఈ కంటెంట్ అవేర్ స్కేలు పర్ఫెక్ట్ వ్యాప్ అంటే ఇందులో వచ్చేవన్నమాట. ఇవి మీకు అవి మీరు ఆపరేట్ చేస్తుంటే తెలిసిపోతుంటాయి అవి. ఇదే ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్. ఇంకా నెక్స్ట్ క్లాస్ రాబోడికి ఫీలింగ్ అంటే మొటిమలు తీయడం, మచ్చలు తీయడం, ఒక ఫేస్ మీద పింపుల్స్ లాంటివి తీయడం అనేది ఈ క్లాస్లో నేను మీకు ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ అదే చెప్తాను అనమాట మీకు నేను. ఇప్పుడు స్పాట్ హీలింగ్ గురించి చెప్పుకుందాం అండి మనం. ఈ స్పాట్ హీలింగ్ అనేది ఏంటంటే ఫేస్ మీద కానీ లేదంటే ఒక ఫోటోలో ఉన్న డాట్స్ కానీ ఏవైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ మచ్చలు తీయడానికి, లేదంటే పింపుల్స్ తీయడానికి, లేదంటే రెడ్ ఐ తీయడానికి, లేదంటే ఇంకా డిఫరెంట్గా ఏంటంటే మన ఇమేజ్ని మనం కరెక్ట్ చేయకుండా ఫోటోషాపే కరెక్ట్ చేసుకోగలదు అనమాట. అంటే ఇది ఒక మంచి ఆప్షన్. అంటే ఈ పింపుల్స్ ఉన్నాయి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పింపుల్స్ తీయాలనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఈ పింపుల్సే తీయాలి అనుకుంటున్నాను నేను. ఈ పింపుల్స్ తీయాలి. ఎలా తీయాలి నేను? ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం లాంటివి కాకుండా మనకి హీలింగ్ బ్రష్ అని ఇచ్చాడు ఒకటి, చూడండి. ఓకేనా? స్పాటింగ్ హీలింగ్ బ్రష్. స్పాట్ హీలింగ్ బ్రష్ రాబోడికి మనకి ఇలా రౌండ్గా ఒకటి కనబడుతుంది. ముందు ఈ రౌండ్ పెద్దది చిన్నది చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కీబోర్డ్లో బ్రాకెట్ లెఫ్ట్ది అయితే స్మాల్ అవుతుంది, రైట్ది అయితే పెద్దది అవుతుంది. మనకి ఎప్పుడూ కూడా హీలింగ్ బ్రష్ అనేది ఎంత చిన్నది ఉంటే అంత మంచిది అనమాట. అంటే మనకు ఫోటో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ది ఏంటి? స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఇదే క్లిక్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్లోని ప్రాక్సిమిటీ మ్యాచ్, క్రియేట్ టెక్స్చర్, కాంటినెంట్ లేయర్, శాంపుల్ ఆల్ లేయర్స్. ఎప్పుడూ కూడా ప్రాక్సిమిటీ మ్యాచ్ ఉంచుకోండి. ఇది చాలా ఉపయోగం అనమాట. ఇదే మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. తర్వాత బ్రష్ సైజ్ కూడా మీకు చెప్పాను కదా నేను, చిన్నది అయిపోయే కొద్దీ అవ్వదు. ఓకేనా? చిన్నది అయ్యే కొద్దీ అవ్వదు. తర్వాత ఈ లాక్ లేయర్ని మనం ఇంపోర్ట్ చేసిన వెంటనే లాక్ తీయాలి చెప్పాను కదా, డబుల్ క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్రష్ ఇది చూసారా, ఆటోమేటిక్గా పింపుల్ పోద్ది. ఈ పింపుల్ ఎలాగంటే మీకు డైరెక్ట్గా ఫేస్లో పక్కన రైట్ రౌండ్గా ఒక చిన్న డయామీటర్ తీసుకొని ఎక్కడైతే కలర్ దీనికి మ్యాచ్ అవుతుందో మ్యాచ్ చూసుకొని మ్యాచ్ చేసేస్తుంది ఫోటోషాపే. తర్వాత ఇక్కడ ఈ చిన్న పింపుల్ తీసాను. తర్వాత ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసాను నేను. తర్వాత ఈ పింపుల్ తీసాను. ఇక్కడ పెద్దది ఉంది పింపుల్ నాకు. అప్పుడు ఏం చేయాలి? నేను బ్రష్ అనేది పెద్ద చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, మీకు ఫోటో మీకు లాంగ్ లుక్లో రాబడికి కొద్ది క్లియర్గా కనబడుతుంది అనమాట. జూమ్లో చేస్తే అలాగే కనబడుతుంది. తర్వాత ఈ బ్రష్ అనేది కూడా మనం చాలా క్లీన్గా వాడాలండి. ఎలా పడితే అలా వాడేసామంటే మన ఫోటో డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఎప్పుడు కూడా హీలింగ్ బ్రష్ అనేది అంత చిన్నది ఉంటే అంత ఫోటో లుక్ వస్తుంది అనమాట మనకు. మళ్ళీ మీకు బ్యాక్ తీసుకొస్తాను. అంటే ఈ రైట్ రౌండ్గా మీకు మ్యాచ్ అయ్యేది మాత్రమే హీలింగ్ బ్రష్ తీసుకొని వచ్చి మీకు చేస్తుంది అనమాట. చూసారు కదా, ఫస్ట్ బ్రష్ పని అది. ఇంకా సెకండ్ది ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్ అన్నాడు. ఇది చూసారా, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, ఇది హీలింగ్ బ్రష్ టూల్ అన్నాడు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకేమీ రాదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్రష్ మీద క్లిక్ చేశాను కదా, నేను ఏం చూసారా, క్లిక్ డెఫినేషన్ సోర్స్ పాయింట్ బి యూజ్ ఇట్ టు రిపేర్ ద ఇమేజ్. అంటే మనం ఇక్కడ నుంచి ఏదైనా ఒక సోర్స్ తీసుకోవాలి. ఇక్కడ కంట్రోల్ చేసి ఆల్ట్ నొక్కి ఇక్కడ ఈ సోర్స్ తీసుకున్నాను చూడండి. ఈ ఏరియా సోర్స్ తీసుకున్నాక ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అంటే ఈ ఏరియా సోర్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఆల్ట్ నొక్కి క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఈ సోర్స్ వస్తుంది నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ తీసుకున్నాను అనుకోండి, సోర్స్ రెడ్ వస్తుంది నాకు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు రెడ్ తీసుకున్నాను అనుకోండి, రెడ్ వస్తుంది. అదే నేను ఈ ఏరియా తీసుకున్నాను అనుకోండి, ఈ ఏరియా స్కిన్ టోన్ వస్తుంది నాకు. అంటే మీకు హీలింగ్ బ్రష్ టూల్ ఏంటంటే మీరు స్పెసిఫైడ్ ఏరియాలో ఏ ఏరియా కలర్ అయినా దీనికి మ్యాచ్ అవుతుందో ముందే మీరు కనిపెట్టుకొని ఆ ఏరియా మీద క్లిక్ చేస్తే ఇది బ్రష్ చేస్తుంది అనమాట. చూడండి ఇలా బ్రష్ కూడా చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఇది సెకండ్ టూల్. ఇది ఇంకా థర్డ్ టూల్ దగ్గరికి వస్తాను నేను. థర్డ్ టూల్ దగ్గర రాబోడికి ప్యాచ్ టూల్. ప్యాచ్ టూల్ ఎలాగంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇలా క్లిక్ చేశాను. నేను క్లిక్ చేసి ఈ ఏరియాని తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కడో పెట్టాను అనుకోండి, ఆ ఏరియా దానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట. చూసారా, ఇది కూడా మనకి ఈజీ అనమాట. చూడండి, అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఈ టూల్ ఏదైతే ఉందో నేను సెలెక్ట్ చేసి ఇక్కడ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది. మళ్ళీ కంట్రోల్ డి, మళ్ళీ ఈ పింపుల్ నేను తీసేయాలనుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేస్తాను. నేను సెలెక్ట్ చేసి ఈ ఏరియాలో పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా పింపుల్ అనేది పోద్ది. తర్వాత ఈ ఏరియాలోది, ఈ ఏరియా ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ ఏరియా, మళ్ళీ ఈ ఏరియా ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ ఏరియా. చూసారా, పింపుల్ అనేది మొత్తం పోయింది అనమాట మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ కాంటినెంట్ లెవెర్ మూవ్ టూల్ గురించి చెప్తాను నేను. ఈ ఫోటో అవ్వదు, దానికి ఇంకో ఫోటో తీద్దాం మనం. ఇప్పుడు ఇమేజ్ తీసాను కదా నేను. ఈ టూల్ ఎలా పనిచేస్తుందంటే సూపర్ టూల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకేమైందంటే నాకు ఇందులో ఒక చైర్ తీసిమన్నారు.
కస్టమరో లేదంటే లేకపోతే లుక్ రావాలని. అప్పుడు ఇందులోకి వెళ్ళి కాంటినెంటల్ అవేర్ టూల్లోకి మూవ్ టూల్లోకి తీసుకొని వెళ్ళి ఈ చైర్ పొజిషన్ నేను మార్చొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కంట్రోల్ D నొక్కిస్తాను అనుకోండి, ఇక్కడ టూల్ అనేది నాకు ఈజీగా కనబడుతుంది అనమాట. చైర్ పొజిషన్ మారింది. మీకు లాంగ్ లుక్లోకి వెళ్తే మీకు పెద్దగా అనిపించదు అనమాట. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రాన్ని ముందు తీసుకొచ్చిమన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఏదో అంటే ముందు తీసుకొచ్చేద్దాం మనం, అంటే ముందు తీసుకొచ్చేస్తాను నేను. ఇప్పుడు ఈ సముద్రాన్ని ముందు తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. కాంటినెంటల్ అవేర్ టూల్ అనేది ఇలాగే పనికి వస్తుంది మనకి. కంట్రోల్ D చూసారా, మీకు ముందుకు ఇంకా ముందు తీసుకొచ్చాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ సారీ, ఇంకా ముందు తీసుకొచ్చాను నేను. ఈ టూల్ సముద్రాన్ని ఇంకా ముందు తీసుకొచ్చారు. అంటే ఈ టూల్ పనిచేయడం అంటే ర్యామ్ గురించి కాదు, ఇది ఏంటంటే ఈ టూలే అలా పనిచేస్తుంది, అంటే స్లోగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను పెద్ద ఇమేజ్ సైజ్ చేశాను కదా, అందుకని మీకు అలా పనిచేస్తుంది. కొద్దిగా ఓపికగా ఉండాలి. చూసారా, సముద్రం అనేది ముందుకు వచ్చింది. అంటే ఈ టూల్ ఎలా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక టూల్ చూపిస్తాను మీకు నేను. ఇందులోనే రెడ్ ఐ టూల్ అని ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మన SLRతో ఫొటోస్ తీసేవన్నీ రెడ్ ఐ ఒకటి వచ్చేస్తుంది. ఐలో ఐ రిమూవ్ చేయాలంటే ఏం లేదు, దాని మీద ఇలా క్లిక్ చేశారు అనుకోండి, రెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ బ్లాకిష్ వస్తుంది అంటే. ఓకేనా, మీరు ఏదో ఏరియాలో ఏదో రెడ్ రిమూవ్ చేసి దాంట్లో బ్లాక్ పెట్టాలనుకోండి, ఈ రెడ్ ఐ టూల్ అనేది పనిచేస్తుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ మొత్తం ఈ మన స్పాట్ హీలింగ్లు ఇవే చూడండి. ఫస్ట్ స్పాటింగ్ హీలింగ్ ఏంటి, మళ్ళీ చెప్తున్నాను మీకు. ఫస్ట్ స్పాట్ హీలింగ్ ఏంటంటే ఆటోమేటిక్గా ఫోటోషాపే ఆ కలర్ని మ్యాచ్ చేసి పింపుల్ అనేది తీసేస్తుంది. రెండోది ఏంటి, మీరు ప్రత్యేకంగా ఒక ఏరియాని తీసుకొని వచ్చి సెలెక్ట్ చేయడం అనేది. ప్యాచ్ టూల్ ఏంటి, ఎక్కడో ఉన్న ఏరియాని తీసుకొని వచ్చి ఆ పింపుల్ మీద పెట్టడం. కాంటినెంటల్ అవేర్ టూల్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా నేను, మొత్తం ఆబ్జెక్ట్ మొత్తం అక్కడి నుంచి రిమూవ్ చేసేస్తుంది ఆబ్జెక్ట్. బ్రష్ టూల్ అండి, ఇగోండి ఈ టూల్ ప్యానల్లోనే ఉంటుంది మనకి. టూల్ ప్యానల్లో బ్రష్ టూల్ అని. ఓకేనా, తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు ఈ క్లాస్లోనే చెప్పాను, ఫోటో ఎప్పుడున్నా సరే మనం కంపల్సరీగా దాన్ని అన్లాక్ చేయాలి. చేశాను అన్లాక్. తర్వాత బ్రష్ టూల్ పట్టుకున్నాను. బ్రషెస్ ఫస్ట్ ఈ బ్రష్ ఎలా చేయాలి, ఏం లేదండి, ఇక్కడ టూల్ మీద ఇలా క్లిక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకి ఏం కనబట్టలేదు. అప్పుడు ఏం చేయాలి, దాని సైజ్ పెంచాలంటే బ్రాకెట్ రైట్ అవుద్ది. మీరు ఇష్టం కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ వేస్తున్నానండి. నేను రెడ్ వేసి బ్రష్ టూల్ నొక్కేసాక చూడండి రెడ్ కలర్ వేసాను. కానీ నేను కలర్ చేంజ్ చేయాలి. ఇప్పుడు బ్రష్లో కలర్ చేంజ్ చేయాలి. దీని మీద క్లిక్ చేయండి. ఎక్కడొక్కడ అంటే చూడండి, ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి బ్రష్ కలర్ అయ్యేది ఈ పైన ఏదైతే కలర్ ఉందో అదే బ్రష్ అవుతుంది, కిందనున్న కలర్ అవ్వదు మనకి. ఓకేనా, ఫస్ట్ బ్రష్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని నేను బ్లూ చేశాను, బ్రష్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడతో బ్రష్ ఎలా చేయాలని మీకు అర్థమైంది. కలర్ ఇంకా కావాలనుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ కలర్స్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, స్వాచెస్లోకి వెళ్ళి ఏ కలర్స్ ఇన్డెప్త్గా నేను ఒక కలర్ ఎంచాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఎంచి ఈ కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు వరకు బ్రష్ చూసాం, కలర్ ఎలాగేయాలో చూసాం. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు షేప్స్ ఇప్పుడు ఇగోండి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ షేప్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ క్లిక్ చేసినా మీకు బ్రషెస్ అనేవి వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని సైజ్ పెంచాలి మనం, ఎప్పుడప్పుడు కూడా పెంచాలి. చూసారా, అంటే టైప్స్ ఆఫ్ బ్రషెస్. మీకు ఇంకోటి ఏంటంటే టైప్స్ ఆఫ్ బ్రషెస్, మనకి ఇంకొక విషయం చెప్తాను మీకు నేను. ఈ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి కదా, ఇంటర్నెట్లోకి వెళ్తే మీకు బోల్డ్ దొరుకుతాయి. మీకు అన్ఐడెంటిఫైడ్ కాదు, చాలా దొరుకుతాయి అనమాట. ఓకేనా, ఇది ఫుల్గా కావాలంటే మీకు ఇప్పుడు బ్రష్ చూపిస్తున్నాను నేను. ఇది ఫుల్ హార్డ్నెస్ బ్రష్, సైజ్ తగ్గిస్తున్నాను నేను.
ఇది ఫుల్ హార్డ్నెస్, అంటే వెనకాల ఉన్నది ఏది కూడా మీకు కనబడదు. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఫెదర్ మోడ్ తీసుకొచ్చాను. నేను ఫెదర్ మోడ్ తీసుకొచ్చినప్పుడు బ్రష్ ఇలాగ అవుతుంది అంతే, కానీ వెనకాల ఉన్నది కూడా ఏం కనబడదు. ఇప్పుడు నాకు వెనకాల ఉన్నది కనబడాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి వెళ్ళి స్క్రీన్ అని టైప్ చేయండి. ఓకేనా, ఇందులోకి వెళ్ళి స్క్రీన్ అని టైప్ చేయండి. అప్పుడు ఇవి మీకు బ్లెండింగ్ మోడ్స్ ఆల్రెడీ చెప్పాను నేను, చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో బోల్డ్ ఉంటాయి బ్లెండింగ్ మోడ్స్ అనేవి, చూడండి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. కానీ ఏ బ్లెండింగ్ మోడ్కి చెప్పినా సరే వెనకాలది అనేది కనబడుతుంది మనకి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100% చేస్తాను, నేను హార్డ్నెస్ పెంచాను. ఓకేనా, హార్డ్నెస్ పెంచాను కానీ బ్లెండింగ్ మోడ్లోనే ఉంది. ఇంకా నేనేం చేయాలి, నార్మల్లోకి చేయాలి. నార్మల్ చేశాను, కానీ ఇందులోనే మీరు ఆపోసిటీ తగ్గించారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓకేనా, ఆపోసిటీ తగ్గిస్తే మీకు అది అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లో అనేది ఏంటంటే, ఇప్పుడు ఇది ఉందా, డాట్ ఉందా, డాట్ వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, ఫ్లో పెద్ద యూజే ఉండదు మనకి, ఫ్లో గురించి మర్చిపోండి మీరు. అంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంటుంది అనమాట ఈ బ్రష్ అనేది. అంటే సింపుల్గా, అంటే ఎక్కువ యూజ్ చేయం కానీ బ్రష్, కానీ మనకి తక్కువ ఉపయోగపడుతుంది. ఓన్లీ బ్లెండింగ్ మోడ్స్లోనే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే. ఇంకా ఇప్పుడు కలర్ ఇంకొకటి మర్చిపోయాను నేను. ఇప్పుడు ఇక్కడున్న కలరే నేను ఎక్కడ వేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో పైన ఇది ఒకటి ఉంటుంది చూడండి, ఐ డ్రాప్ టూల్ అని. దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, వైట్ అయిపోయింది, చూసారా కలర్ ఇక్కడ. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంది ఇక్కడ, రెడ్ మీద క్లిక్ చేశానంటే రెడ్ వచ్చింది నాకు. అలా రెడ్ వచ్చిన తర్వాత బ్రష్ మీద టైప్ చేసి బ్రష్ చేస్తే అదే కలర్ మీకు అవుతుంది అన్నమాట. ఇక్కడ ఆపోజిట్ అనేది నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇది తీసేసి ఎక్కడొక్క కాడ పాప దగ్గర ఎక్కడొక్క కాడ మళ్ళీ క్లిక్ చేశాను, మళ్ళీ బ్రష్ టూల్ పట్టుకున్నాను చేసి, చూసారా ఇగోండి ఇదే బ్రష్ టూల్ అంటే. తర్వాత ఓకే, ఈ బ్రషెస్లో టైప్స్ ఉన్నాయి, కలర్ రీప్లేస్మెంట్ టూల్స్ ఉన్నాయి, మిక్చర్ బ్రష్ టూల్స్ ఉన్నాయి కదా. ఇందులో రాబడికి ఏమీ లేదండి, ఇందులో హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రీప్లేస్మెంట్ టూల్ గురించి చెప్పాను, అది ఉంటుంది. మిక్స్డ్ బ్రష్ టూల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ బ్రష్ టూల్ అంటే ఒకేసారి 2 కలర్స్ ఇవ్వండి, ఇదో టైపు. అంటే ఇందులో టైప్స్ ఆఫ్ బ్రషెస్నే వాడు టూల్ కింద ఇచ్చాడు, కానీ నేను ఇంటర్నెట్లో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. అలాగే మీరు కూడా ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని ఒకే టూల్తోని మొత్తం అన్నీ చేసి వచ్చాను అనమాట. మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, బ్రష్ టూల్ కావాలంటే ఇవ్వండి, ఇది ఈ సింబల్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇవన్నీ మనం ఆపరేట్ చేయడం మీకు చెప్పాను నేను. ఇంకా కలర్ చేంజ్ చేయడం చెప్పాను నీకు. ఓకే, ఇది డిఫాల్ట్గా ఏ కలర్ రావాలి అని అనుకున్నారు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారంటే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఇప్పుడు బ్లాక్ కిందకి రావాలి, వైట్ పైకి రావాలి అనుకున్నారు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారంటే బ్లాక్ పైకి వచ్చేసరికి కిందకి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మీకు టూల్ క్లియర్ కనబడి. ఇక్కడ అంటే ఇక్కడ 2 కలర్స్ అనమాట. ఇప్పుడు 2 కలర్స్ మీద మనం వర్క్ చేసినప్పుడు ఏ టూల్ తెలియడానికి అలా పెట్టాడు అనమాట వాడు మనకి ఈజీగాన. ఇప్పుడు నెక్స్ట్ ఎరేస్ టూల్ అండి. ఎరేస్ టూల్కి వెళ్ళిపోదామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎరేస్ టూల్ గురించి మాట్లాడుకుందాం. ఎరేస్ టూల్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఎరేస్ టూల్. ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎరేస్ టూల్, 2 బ్యాక్గ్రౌండ్ ఎరేస్ టూల్, థర్డ్ వన్ ఏమో మ్యాజిక్ ఎరేస్ టూల్. ఫస్ట్ ఎరేస్ టూల్ ఏంటంటే, చూసారు ఇక్కడ డాట్లో కనబడుతుంది, అంటే మనం సైజ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, బ్రాకెట్ ఫుల్. ఓకేనా. తర్వాత ఇక్కడ మీకు సేమ్ బ్రష్ లాగే ఈ మ్యాజిక్ టూల్ కూడా, ఇందులో కూడా డిఫరెంట్గా ఉంటాయి ఎరేస్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇది క్లోజ్ జరుగుతుందంటే జరగట్లేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ లేయర్ ఉంది కాబట్టి నాకు. ఓకేనా, చూసారా మొత్తం ఎరేజ్ అయిపోతుంది, ఇది చూసారా, ఈ ఫోటో అనేది అంతా ఎరేజ్ అయిపోతుంది మనకి. బ్యాక్గ్రౌండ్లో ఎన్ని పిక్సెల్స్ పెట్టుకున్నాను అన్ని పిక్సెల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఎరేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి ఈ కొమ్ములు ఏమున్నాయో కొమ్ములు తీసేద్దాం అనుకుంటున్నాను. ఎరేజ్ టూల్ నొక్కేసి ఇదంతా ఇలాగ చెరిపేయడమే. చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. అంటే మనం సెలక్షన్ టూల్ చేసినప్పుడు ఇంక ఎరేజ్ టూల్తో పెద్ద పనే ఉండదు, బట్ మీకు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ ఇందులోనే టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి మీకు చెప్పాను. మళ్ళీ ఒకవేళ ఇది ఫెదర్ ఎఫెక్ట్ చేశారనుకోండి,
సారీ ఫెదర్ చేద్దాం, ఫెదర్ బ్రష్ చేద్దాం. చూసారా షార్ప్ ఎడ్జెస్ రావట్లేదు, ఫెదర్ ఎడ్జెస్ వస్తున్నాయి అన్నమాట. తర్వాత అలాగే ఆపోసిటీ గురించి తప్పించి చెప్పాను కదా నేను, ఓకే తగ్గించేస్తాను. ఇగోని చూడండి, అలాగే ఆపోసిటీ కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత బ్రష్ల్లోనేమో పెన్సిల్ టైపు, తర్వాత ఏమో బ్లాక్ టైపు. ఓకేనా, ఇవి కూడా టైప్స్ కాదు, ఇది ఒక వన్ వైపు. ఓకేనా, అర్థమవుతుంది కదండి నేను చెప్తుంది మీకు. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అంటే ఇంకో ఫోటో మీకు యాడ్ చేస్తాను ఉండండి ఒక నిమిషం. ఎగ్జాంపుల్ నేను ఇదే టూల్ తీసుకొని వచ్చి నేను బ్రష్లో చేసేసి పెద్ద చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమున్నది బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అందరినీ అరేంజ్ చేస్తుంది అనమాట. చూసారా మీకు, ఇలా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఫ్రంట్లో తీసుకొచ్చాను, ఇప్పుడు ఇచ్చేసాను నేను. అదే ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ మీద తీసుకెళ్ళి చేశాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఇది వస్తుంది అనమాట. అంటే ఇదే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అంటే. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్లోని నేను చూడండి, ఇక్కడ మ్యాచింగ్ ఉంటుంది. నాకు శాంపుల్ వన్స్ అన్నాను అంటే ఇది పట్టుకుంటేనే ఉంటుంది. ఇది శాంప్లింగ్ వన్స్ అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, సారీ చూడండి, కొద్దిగా అవుతుంది, కంటిన్యూస్ అవ్వట్లేదు ఇది. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్ పెట్టాను కాబట్టి. ఇప్పుడు యాడ్ అన్నాను అనుకోండి, యాడ్ అయిపోతుంటుంది ఇది. చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేప్పటికీ నాకు ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది కలట్లేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇది ఎందుకు కలట్లేదు అనుకుంటున్నారు? చూడండి, నాకు రెడ్ చేస్తే అవ్వట్లేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్తో మిక్సింగ్ లేదు కాబట్టి. మీకు అర్థమవుతుందా? బ్యాక్గ్రౌండ్ కలర్లో ఒక్క మిక్సింగ్ కలర్ కూడా ఇందులో లేదు నాకు. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది, నేను ఇదే మళ్ళీ మ్యాచ్ పెట్టాను. నేను ఏంటిది ఈ టూల్ ఇక్కడ చూడండి, ఇది అరేంజ్ అయిపోతుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఫస్ట్ దీని మీద క్లిక్ చేశాను కాబట్టి. అదే దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్కి వెళ్తున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ చూసి అవ్వట్లేదు నాకు. మళ్ళీ రెండోసారి అయితే అయిపోద్ది, ఫస్ట్ టైం అనమాట. అంతే, ఇగో చూడండి, బ్యాక్ వైట్ అనేది ఈ కలర్లో మిక్స్ అయ్యి ఉంది కదా, అందుకనేసి. అదే మీరు టాలరెన్సెస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ 100% పెట్టుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మామూలు చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ టాలరెన్సెస్ అనేది 100% పెట్టుకున్నారు అనుకోండి. చూడండి, మొత్తం మిక్స్ అవ్వట్లేదు మనకి కలర్. అందుకే సింగిల్ కలర్ అంటే అయిపోద్ది. మళ్ళీ చూడండి, అవ్వట్లేదు ఇప్పుడు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు అయిందా? టాలరెన్సెస్ ఎంత పెట్టాను నేను? ఎంత పెట్టాను? 100 పెట్టేశాను. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ మిక్సింగ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఒక 10% చేశాను అనుకోండి, ఎలా కట్ అవుతుందో చూడండి ఒకసారి. చూడండి, అస్సలు కట్ అవ్వట్లేదు. ఎందుకంటే వైట్లో మిక్సింగ్, ఈ బ్యాక్గ్రౌండ్లో మిక్సింగ్ కలర్ అనేది లేదు ఇందులో అసలు. చూసారా? అంటే చాలా జాగ్రత్త వాడాలి మీరు, అంత ఈజీ కాదు ఇది, చాలా జాగ్రత్త వాడాలి ఇది టూల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా? ఇందులో కూడా బ్రషెస్ ఉంటాయి, అలాగే కంటిన్యూస్, ఈ సెలెక్షన్, ఇన్వర్ట్ సెలెక్షన్స్, తర్వాత మ్యాజిక్ ఎరేజ్ టూల్. ఇదేం లేదండి, ఒకేసారి మీకు ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఇది నాకు ఫర్ 100% టాలరెన్సెస్ పెడుతున్నాను నేను. క్లిక్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ అయింది ఆల్రెడీ, ఎరేజ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 50% పెట్టాను అనుకోండి నేను. చూసారా? కలర్ అంతా ఎరేజ్ అయిపోయింది నాకు. మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి.
48% పెట్టి చూడండి, మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్గా వచ్చింది అనమాట. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లో ఉన్న మిక్సింగ్ అంతా పోయింది నాకు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100% పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ 100% పెట్టాను అనుకోండి, నేను మళ్ళీ మ్యాజిక్ ఎరేజ్ టూలే వాడుతున్నాను నేను. చూడండి ఎలా కట్ అయిపోయింది, చూసారా? అర్థం ఉంది కదా ఫ్రెండ్స్ మీకు? ఈ బ్యాక్గ్రౌండ్లో ఏ మిక్స్ అయితే చూసారా, ఇది బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోయింది కాబట్టి ఇది కూడా కట్ అయిపోతుంది. అదే బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అవ్వలేదు అనుకోండి, మనకు అది కట్ అవ్వదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న మెథడ్ చెప్తాను నేను ఎరేజ్ టూల్లోనే. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు అంటే సెలక్షన్ టూల్ ఎలా యూజ్ చేస్తాను అనేది చెప్తాను నేను. ఇప్పుడు ఒక బొమ్మను ఒక పాపను తీసుకొని వచ్చాను నేను. మళ్ళీ కంట్రోల్ టీ చేసి కొద్దిగా హైలైట్ చేస్తున్నాను నేను, అంటే మామూలుగా మీకు అర్థం అవడానికి చేశాను. ఇప్పుడు నేను సెలక్షన్ టూల్ నొక్కానండి. ఫర్ ఎగ్జాంపుల్ సెలక్షన్ టూల్ నొక్కి ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి సెలక్షన్ టూల్ నొక్కి ఇక్కడ వరకు చేశాను నేను. ఓకేనా, చేసి ఎరేజ్ టూల్ నొక్కి సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇదేం సెలెక్ట్ అవుతుంది, ఇదే నాకు పోతుంది అనమాట. చూడండి ఈ లోపలదే పోతుంది మనకి. బయటకు పోవాలంటే ఏం చేయాలి అంటే మీకు ఎరేజ్ టూల్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను, మీకు చూపిస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ అయి చేసాం అనుకోండి, ఇప్పుడు బయటకు పోద్ది. అంటే ఈ సెలక్షన్ టూల్ ఇలాగ ఎరేజింగ్ దానికి కూడా వాడుతాం మనం. ఇది కూడా మీకు మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సెలక్షన్ టూల్ అనేది దీనికి కూడా మనం ఎక్కువ వాడుతాం అనమాట. చూసారా లేదా? అంటే సెలక్షన్ టూల్ అనేది దీనికి కూడా వాడుతాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం, మనం మాస్కింగ్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మాస్కింగ్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్, బట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకేనా, ఇక్కడ నేను పాప అలా మెత్తుకుందా పాపని. ఇప్పుడు ఇందులో మాస్కింగ్ నేను ఎలా చేస్తానో చూడండి. ఈ ఫోటో ఉంది నాకు. ఈ ఫోటో మాస్కింగ్ చేయాలంటే ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, ఒరిజినల్ ఫోటో అనేది నాకు ఎప్పుడు అలాగే ఉండాలి, అది క్లోజ్ అవ్వకూడదు. ఓకేనా, ఒకవేళ పొరపాటున ఒరిజినల్ ఫోటో మీద మనం ఏం ఎడిట్ చేసినా అది సేవ్ అయిపోయి అలా ఉండిపోద్ది. అది మనం బ్యాక్కి తీసుకురావడం అవ్వదు. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఒరిజినల్ ఫోటో ఎప్పుడైనా సరే ఏం డ్యామేజ్ అయినా సరే మనం బ్యాక్ తీసుకురావడం అవ్వదు ఫోటోషాప్లో. అందుకే ఈ మాస్కింగ్ అనేది వాడతారనమాట. అంటే ఒరిజినల్ ఇమేజ్ పడకుండా దాని మీద ఒక మాస్క్ వేసి దాని మీద ఎఫెక్ట్ చూపించేదే ఈ మాస్కింగ్. అంటే సింపుల్ అండి, మన ఒరిజినల్ ఫోటో ఏమవ్వదు, బట్ ఒరిజినల్ ఫోటో మీద మాస్కింగ్ వేస్తుంది. మాస్క్ వేసి ఆ మాస్క్ మీద ఎఫెక్ట్ చూపిస్తే మన ఒరిజినల్ ఫోటో మీదే మాస్కింగ్ ఉన్నట్టు ఉంటుంది. ఆ మాస్కింగ్ అనేది ఇప్పుడు చెప్తాను నేను. కంట్రోల్ జే, కొత్త కాపీ తీసుకున్నాను నేను. ఇప్పుడు దీని మీద నేను మాస్కింగ్ అప్లై చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేయండి, బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మాస్కింగ్ చేసి చూసారు కింద ఈ సింబల్ ఉందా, ఇదే మాస్కింగ్ సింబల్. చూడండి ఏ లేయర్ మార్క్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఒక మాస్కింగ్ పెట్టాను నేను. ఇప్పుడు మాస్కింగ్ నేను సెలెక్ట్ చేశాను. ఓకేనా, మాస్కింగ్ సెలెక్ట్ చేస్తే మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను నేను. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉంటుంది మాస్కింగ్ చేసినప్పుడు. బ్లాక్ చేసామంటే ఇక్కడ బ్రష్ టూల్ పట్టుకోండి, బ్రష్ టూల్ సెలెక్ట్ చేసి ఒక ఇమేజ్ పెద్ద చేద్దాం మనం చేసి. ఇప్పుడు నేను బ్రష్ చేశాను అనుకోండి, చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. రూల్గా ఎరేజర్ టూల్ అవ్వాలి కదా, కానీ ఇక్కడ బ్రష్ టూల్లోనే అయిపోతుంది. ఎందుకు, ఇక్కడ ఈ కాన్సెప్ట్ పెట్టాడు కాబట్టి. చూడండి బ్లాక్ కలర్ అనేది ఏంటి, ఎరేజ్ అయిపోవడం అంటే ఈ అంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోద్ది. ఇప్పుడు పొరపాటున నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇదే మాస్కింగ్ అంటే. చూసారా, చూడండి మాస్కింగ్ కూడా మీకు ఇక్కడ అప్లై చేసే కొద్దీ కనబడుతుంటుంది. బ్లాక్ కలర్లో మనం ఏం చేస్తాం, వైట్ కలర్లో ఏం చేయాలి అనేది. చూడండి మొత్తం అంతా పోయిందా, మొత్తం అంతా వైట్ అయిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ఓకేనా. తర్వాత ఈ పాప నేను ఇక్కడ చేయాలి, ఇదంతా రిమూవ్ చేసేస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ బ్లాక్కి వెళ్తున్నాను, మొత్తం నేను బ్యాక్గ్రౌండ్ అంతా డిలీట్ చేసేస్తున్నాను నేను. అప్పుడు ఏమవుతుంది, నాకు బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది. బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది కదా, చూసారు ఇక్కడ మనకి ఈ కాపీలో కూడా కనబడుతుంది ఇక్కడ మాస్కింగ్లో.
మళ్ళీ ఇప్పుడు నేను వైట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, మళ్ళీ నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ మాస్కింగ్ అనేది దేనికి యూజ్ చేస్తారనేది, అంటే ఒరిజినల్ ఇమేజ్ అలాగే ఉంటుంది, ఒరిజినల్ ఇమేజ్ మీద మనం మాస్క్ చేయడం అనమాట, అంతే. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు? చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. బ్లాక్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోద్ది, వైట్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ వెనక్కి తీసుకొని మనం ఏదైతే ఎరేజ్ చేస్తామో ఆ ఎరేజ్ తీసుకొచ్చేస్తుంది. ఇక్కడ మనం బ్రష్ టూల్ వాడాలి. ఇప్పుడు మాస్కింగ్లో సెకండ్ లెవెల్ రాబోడికి ఇక్కడ నేను దీనికి లెవెల్స్ పెంచాలనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాపకి కొద్దిగా ఓకే కదా, చేశాను కదా, చూసారా? నేను ఇమేజ్ చేశాను ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి సెలెక్ట్ చేశాను, నాకు బ్యాగ్ ఫస్ట్ ఇలాగుంది, తర్వాత మాస్క్ లేయర్ ఇలాగుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదంతా ఈ అమ్మాయి కదా నాకు బ్రైట్ అవ్వాలి, ఇది బ్రైట్ అవ్వకూడదు కదా, అప్పుడు నేనేం చేయాలి? బ్లాక్ చేసేస్తాను మొత్తం. చూడండి, సారీ, చూసారా ఎంత బాగా వస్తుందో ఫోటో? మాస్కింగ్ అనమాట. మాస్కింగ్ ఇలా చేసుకోవచ్చు మనం ఈజీగా. చూసారా ఫ్రెండ్స్? చూసారా పాప అప్పుడే ఒక పాప హైలైట్. అలా కాకుండా ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మాస్కింగ్ మనం ఇలా కూడా యూజ్ చేస్తాం అనమాట, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది పాయింట్? ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేస్తాను, నేను మళ్ళీ ఇంకొక మెథడ్ చెప్తాను మీకు. నేను ఇది డిలీట్ చేసేస్తాను. నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను మళ్ళీ ఏం చేస్తానంటే దీనికి నేను బ్లాక్ అండ్ వైట్ చేస్తాను. దీన్ని చేస్తాను, చూసారు ఎంత బాగుందో? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పాపను మాత్రమే కలర్ చేయాలి. అంటే ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే బ్లాక్ చేయాలి దీన్ని. చూడండి ఫోటో సూపర్గా వస్తుంది. ఈ ఫోటో మై ఫేవరెట్ ఫోటో కాదు, బట్ ఇవన్నీ ఫొటోస్ నేను తీసినవేనండి డిఎస్ఎల్ఆర్లో. మీకు డిఎస్ఎల్ఆర్ ట్యూటోరియల్స్ కూడా తెలుసుకోవాలంటే నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. చూసారా ఈ ఫోటో ఎలాగుంది? అలాగనమాట, అలా యూజ్ చేస్తాను. ప్రతిదానికి మాస్కింగ్ అనేది ఏంటి? బ్లాక్ కలర్ యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది పోద్ది, వైట్ కలర్ యూజ్ చేస్తే మళ్ళీ మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చి. ఇప్పుడు మళ్ళీ నేను బ్లాక్ అండ్ వైట్ ఏం చేద్దామంటే ఓ పని చేద్దాం మనం. ఈ పాప ఓన్లీ ఏదైతే ఉందో ఆ ఫేస్ మాత్రమే చేద్దాం, తగ్గిందంతా బ్లాక్ అండ్ వైట్ చేసేస్తాను నేను. చూసారా? అంటే మాస్కింగ్, ఇదే మాస్కింగ్ అంటే. కిందకి మించి ఇంకేమీ లేదు మాస్కింగ్. మీకు ఏదైతే ఒరిజినల్ ఇమేజ్ ఉందో అలా ఉంచి దాని మీద మాస్కింగ్ చేసి మీరు ప్రాక్టికల్గా ట్రైల్ అయ్యొచ్చు. మాస్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకేనా? మాస్కింగ్ మీకు అర్థమైంది కదా? మీకు ఎలాగా చేయాలి అంటే అనేది సగం బ్లాక్ అండ్ వైట్, సగం కలరు, అలాగే సగం బ్రైట్నెస్, సగం ఇది, అలాగే అన్నీ ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట మనం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్లాస్ కలర్ అడ్జస్ట్మెంట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఆ క్లాస్కి వెళ్ళిపోదామా? అడ్జస్ట్మెంట్స్ అండి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్లో మనం చూసాం. అడ్జస్ట్మెంట్స్ అంటే ఏం లేదండి, ఒక ఫోటోలో కలర్ కరెక్షన్ చేయడమే అడ్జస్ట్మెంట్స్ అనేది, అంతకు మించి ఇంకేమీ లేదు. కలర్ కరెక్షన్ అంటే బ్రైట్నెస్ అవ్వచ్చు, కాంట్రాస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కలర్ మనం రెడ్యూస్ చేయాలని, ఏదైనా కలర్ పెంచాలన్నా సరే మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి దీనికి అడ్జస్ట్మెంట్స్ ఇమేజ్లోకి వెళ్తే, అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్తే బ్రైట్నెస్, లెవెల్స్, కర్వ్స్, ఎక్స్పోజరు ఇవన్నీ ఉంటాయి A to Z. ప్రతిసారి ఇక్కడికి వెళ్ళాం కాబట్టి లెవెల్స్ కంట్రోల్ M, కర్వ్స్కి ఏమో కంట్రోల్ M, ఇలా ప్రతిదానికి ఒక షార్ట్ కట్ ఇచ్చాడు మీకు. ఓకేనా? ఓకే, షార్ట్ కట్ ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇమేజ్లోకి వెళ్ళి చూడండి, ఆటో టోన్, ఆటో కాంట్రాస్ట్, ఆటో కలర్. దీని గురించి ఒక మేజర్ పాయింట్ మీకు చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటో కలర్ మీద క్లిక్ చేశానండి. నేను క్లిక్ చేయగానే మీరు గమనించారో లేదో, నా ఒరిజినల్ కలర్స్ అన్నీ పోయాయి. డిఎస్ఎల్ఆర్లో నేను తీసిన ఒరిజినల్ కలర్స్ అన్నీ పోయి ఏం చేసిందంటే ఫోటోషాప్ బ్లూని యాడ్ చేసింది ఇక్కడ నాకు. అప్పుడు నేనేం చేయాలి? అసలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇదే కాదు, ఒక అడ్జస్ట్మెంట్లకి వెళ్ళి లెవెల్స్కి వెళ్ళాను, బ్రైట్నెస్కి వెళ్ళాను, ఏదైనా సరే నేను ఆటో అని నొక్కానంటే కంపల్సరీగా ఆ ఫోటో అనేది ఫోటోషాప్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది, మన కంట్రోల్లో పోద్ది. మన కంట్రోల్తో పోయిందంటే ఏంటి? మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటున్నామో ఆ కలర్ కరెక్షన్ చేయలేను నేను. అందుకని ఎప్పుడు కూడా ఆటో అనే ఆప్షన్ని మనం ఎప్పుడూ కూడా ఫోటోషాప్లో అనేది యూజ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఫోటోషాప్లోనే
కలర్ కరెక్షన్ సాఫ్ట్వేర్ అంటే అది ఫోటోషాపే, ఎందులోని చేయలేం, చేసినా సరే కరెక్ట్గా రాదు. అందుకనేసే ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ పెంచాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి నేను బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, కాంట్రాస్ట్ పెంచాను అనుకోండి కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు. ఇప్పుడు అదే నేను ఆటో నొక్కాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఆటో నొక్కేస్తుంటారు, ఆటో నొక్కగానే అది కరెక్ట్ అయిపోయిందేమో అనుకుంటారు ఫోటో, కానీ అది ఏం చేస్తుంది అంటే ఫోటో రెడ్ ఎక్కువైపోతే రెడ్ మైనస్ చేయడం, ఇలా చూసారా ఇక్కడ నాకు ఎల్లో ఎక్కువైపోయిందని ఎల్లో అన్ని దగ్గర మైనస్ చేస్తుంది, ఫోటోలో అంతా మైనస్ చేస్తుంది. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెవెల్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇది RGB మొత్తం కలరు ఎంత రెడ్యూస్ ఎంత హైలైట్ అనేది చెప్తుంది ఇది మీకు సపరేట్గా. అంటే ఇది ఏంటంటే ఒక క్లాస్లో అయిపోయేది కాదు కాబట్టి నేను ప్రతిదీ కూడా మీకు చెప్తాను, నేను ఏ క్లాస్లో ఏంటనేది. ఒక గ్రీన్ యాడ్ చేయాలి నేను, ఇగోండి గ్రీన్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో, అంటే చూడండి గ్రీన్ యాడ్ చేసుకోవడం అలాగే, అంటే ప్రతిదీ కూడా కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు మనం ఇందులో. ఓకేనా, అలాగే ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కర్వ్స్ కూడా కలర్ అడ్జస్ట్మెంటే, కానీ ఇందులో ఏంటంటే చూసారా మీకు హిస్టోగ్రామ్ కనబడుతుంది కదా, దాన్ని బట్టి మనం కలర్ అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అది ఏంటంటే సపరేట్గా చెప్తున్నాను కదా, ఇది చాలా ఇన్డెప్త్గా వెళ్ళాలి, అది మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. చూడండి ఎక్స్పోజర్ అన్నాడు ఇది, ఇప్పుడు ఎక్స్పోజర్ ఎంత ఉంది 0 ఉంది నాకు డిఫాల్ట్గా. ఇప్పుడు నేను ఎంత చేయాలి, ఇప్పుడు నాకు ఎక్కువైందా తక్కువైంది కదా ఎక్స్పోజర్, నేను 3 పెట్టుకున్నాను అనుకోండి, చూడండి అదే 2 పెట్టుకున్నాను అనుకోండి, అదే 1 పెట్టుకున్నాను అనుకోండి, అదే 0.5 పెట్టుకున్నాను అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోజర్ కూడా అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్సెట్ చూసారా, గామా కరెక్షన్ ఇది ఏంటంటే ఇవన్నీ మనం చెయ్యొచ్చు, కానీ దానికి తగ్గట్టుగా ఎక్కడైతే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది ఫోటో. అలాగే మళ్ళీ ఇంకా బోల్డ్ అనమాట కలర్స్ HDR టోనింగ్ ఉంటుంది, ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్. ఓకేనా, ఫాల్ట్ అండ్ డాక్యుమెంట్ మనకి వద్దు, ఇది మనం ఇప్పుడు యూజ్ చేయలేము ఈ డాక్యుమెంట్ మీద, కొద్దిగా పెద్దది ఉండాలి. అలాగే వైబ్రేషన్స్, ఛానల్ మిక్సరు, ఫోటో ఫిల్టర్లు కూడా యూజ్ చేయొచ్చు, వార్మింగ్ ఫిల్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో అనుకున్నాను అనుకోండి, ఇదిగోండి ఎల్లో యాడ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ అనుకున్నాను అనుకోండి, బ్లూ యాడ్ అయిపోయింది. అలాగే నేను డీప్ సైడ్ అనుకున్నాను, డీప్ రెడ్ యాడ్ అయిపోద్ది. అలాగా అంటే ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం. ఇలాగే ప్రతిదీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నేను ఇందాక ఇప్పుడు దీని ముందు క్లాస్లో చెప్పాను కదా మాస్కింగ్, చూడండి మాస్కింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ J కాదు, దీనికి ఒక మాస్కింగ్లోనే ఇగోండి ఇందులో కూడా ఉంటాయి మొత్తం అన్ని. బ్లాక్ అండ్ వైట్ చేస్తున్నాను నేను, బ్లాక్ అండ్ వైట్ చేస్తాను ఫోటోని. ఓకేనా, ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు చెప్తున్నాను కదా సేమ్ క్లాస్ ఇందాక మాస్కింగ్ లాగే తీసుకున్నాను నేను. ఇప్పుడు నాకు బ్లాక్ కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ పోవాలి కదా, నాకు బ్యాక్గ్రౌండ్ పోవాలంటే బ్లాక్ కావాలి. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఇలాగే ఇదే అడ్జస్ట్మెంట్స్ అంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు షేపింగ్ గురించి చెప్తాను నేను. షేపింగ్ అంటే ఇగోండి ఇక్కడ టూల్ బాక్స్లో ఉంటుంది చూడండి, ఇందులో డిఫరెంట్ షేప్, రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్, తర్వాత ఏంటంటే రెక్టాంగిల్ ఏంటంటే ఫిల్లెట్ వస్తుంది అండి దీంట్లో. ఓకేనా, ఫిల్లెట్ వస్తుంది ఇది రైట్ రౌండ్లో. ఎలక్ట్రల్ టూల్, పాలిగన్, లైన్ టూల్, కస్టమ్ షేప్ టూల్. ఓకేనా, కస్టమ్ షేప్ టూల్ అంటే మన ఇష్టం వచ్చిన షేప్ వేసుకోవచ్చు, ఇందులో షేప్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒక షేప్స్ ఉంది కదా నాకు. ఇప్పుడు అలాగే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి షేప్స్ ఉంటాయి నాకు బోల్డ్. అలాగే ఇంటర్నెట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా షేప్స్ ఉంటాయి అన్నమాట. చాలా షేప్స్ ఉంటాయి మీకు ఇంటర్నెట్లో కూడా, చాలా షేప్స్ ఉంటాయి. మీరు ఆ షేప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఫస్ట్ రెక్టాంగిల్ గురించి చెప్తాను నేను. ఈ రెక్టాంగిల్ ఇప్పుడు రెక్టాంగిల్ నేను ఇలాగ వేసాను, ఇలాగ వేసిన వెంటనే మనకి బ్లాక్ కలర్లో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి. మీరు కలర్ మార్చుకోవాలనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి చూడండి ఇక్కడ ఫిల్ అని ఉంటుంది, ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏ కలర్ కావస్తే ఆ కలర్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ కలర్ వేస్తాను నేను. ఓకే, ఈ కలర్ వేసాను కదా. ఇందులో గ్రేడియంట్ కూడా ఫిల్ చేసుకోవచ్చు మీరు. ఇగోండి చూడండి గ్రేడియంట్, ఈ గ్రేడియంట్లోని తర్వాత దీని తాలూకు లీనియర్ ఉంటుంది, రేడియల్ ఉంటుంది చూడండి. రేడియంట్ ఇలా మధ్యలో డాట్ వస్తుంది. అలాగే ఈ రేడియంట్ మీరు కలర్ మళ్ళీ మార్చుకోవచ్చు, కలర్ అంటే పెంచుకోవడం కానీ లేకపోతే ఈ గ్రీన్ కలర్ తగ్గించుకోవడం కానీ అలాగా అంటే అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని సైజ్ కూడా పెద్ద చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇలా పెద్దది కూడా చేసుకోవచ్చు. అలాగే దీని తాలూకు షేప్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి.
ఈ ప్యాటర్న్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్స్ కూడా ఏంటంటే ఇంటర్నెట్లో మీకు బోల్డ్ దొరుకుతాయి. ఫోటోషాప్ ప్యాటర్న్స్ డౌన్లోడ్ ఫర్ రెక్టాంగులర్ షేప్స్ అంటే మీకు ఈజీగా దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, ఈ కలర్ తీసుకుంటున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. అంటే బాగుంటుంది, ఎక్కువ ఇదే సెలెక్ట్ చేస్తారు చాలామంది. ఓకే, ఇక్కడితో ఇది అయిపోయింది. ఇప్పుడు చెప్పాను కదా మీకు నేను. ఓకే, ఇప్పుడు షేప్ తీసుకొచ్చాను నేను. సమ్ షేప్ ఉంది. ఈ షేప్ మీరు పెద్ద చేసుకోవచ్చు, చిన్న చేసుకోవచ్చు. స్కేలింగ్ ఆప్షను కంట్రోల్ టీ అని నొక్కితే అయిపోద్ది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓకేనా, కంట్రోల్ టీ నొక్కితే అయిపోద్ది. అలాగే మళ్ళీ మీరు ఇందులో మళ్ళీ ఇలా వర్క్ అవుతున్నప్పుడు కూడా మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసి ఇలా చేశాను అనుకోండి, మళ్ళీ మీరు ఏం కావాల్సి ఆ షేప్ తీసుకోవచ్చు. తర్వాత అలాగే ఫిక్స్డ్ సైజే కావాలి అంటే ఫిక్స్డ్ సైజ్ కూడా మార్చుకోవచ్చు. చూసారు కదా, విడ్త్ హైట్. అలాగే ఇంకోటి ఏంటంటే దీనికి బార్డర్ నేను బ్లూ కాబట్టి దీనికి నేను వైట్ వేస్తాను. వైట్ వేసేసి దీని సైజ్ పెంచుతాను. చూడండి, చూసారు కదా బార్డర్ కూడా వచ్చింది. దీనికి మళ్ళీ సైజ్ తగ్గిస్తాను నేను. సైజ్ తగ్గించాను. ఇప్పుడు దీని మీద టెక్స్ట్ యాడ్ చేయాలంటే 2 ఆప్షన్స్ అండి. ఒకటి మనం బయటన లేయర్ మార్చి లేయర్ మీద టెక్స్ట్ పెట్టుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఈ టెక్స్ట్నే లోపల టైప్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అని టైప్ చేసి దీని లోపల టైప్ చేయొచ్చు, ఒక ఆప్షన్. కానీ అది అంత బాగా ట్రాన్స్ఫర్మేషన్గా ఉండదు, అది అందుకని అది వాడకూడదు మనం. కాబట్టి మీరు మామూలు టెక్స్ట్ చేసి ఇక్కడ ఎక్కడైనా బయటని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి టెక్స్ట్ యాడ్ చేస్తాను. దీనికి నేను ఒక 100 ఇస్తాను టెక్స్ట్, ఎందుకంటే కొద్దిగా ఇది పెద్ద ఇమేజ్ సైజ్ ఫైల్ కాబట్టి. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను నేను సమ్ ₹2000. ఓకేనా. తర్వాత దీన్ని కంట్రోల్ టీ చేస్తున్నాను నేను. లేదంటే ఇంకా టెక్స్ట్ సైజ్ పెరగాలి కాబట్టి ఇంకా టెక్స్ట్ సైజ్ అనేది పెంచుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ పెట్టుకుంటాను నేను. 100 ఉంది కదా, దీన్నేమో ఒక 200 చేస్తాను నేను. ఓకేనా. తర్వాత దీన్ని మళ్ళీ V టూల్ పట్టుకున్నాను, కంట్రోల్ టీ పట్టుకున్నాను, దీని సైజ్ పెద్ద చేశాను నేను. అంటే ఇది ₹2000 అని చూపించడానికి అనమాట నేను చేస్తున్న ఇది. ఓకేనా, చూసారా. ఇప్పుడు ఇది నాకు కనబట్టలేదు. ఇలా అంటే ఇలా డిజైన్ చేయొచ్చు అని రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్తాం. టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం హైలైట్ చేస్తాం. అంటే దీనికి ప్రైస్ ట్యాగ్ ఎలా తయారు చేస్తారనేది మీకు నేను చెప్తున్నానండి, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. రెడ్ కాస్త నేను ఏం చేస్తానంటే వైట్ చేస్తాను దీన్ని. చూసారా, అంటే దీని ప్రైస్ ట్యాగ్ ఇలాగ వచ్చింది. మీరు లోపల కూడా టెక్స్ట్ చేయొచ్చు, కానీ అలా టెక్స్ట్ చేశారనుకోండి ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా బయటనే చేయకండి. అంటే ఈ బొమ్మ ₹2000 అని అనుకుందాం. అంటే ఒక ప్రైస్ ట్యాగ్ చేయాలంటే ఇలా షేప్ యూజ్ చేస్తారు. అలాగే ఇందులో ఇంకోటి ఏంటంటే రైట్ రౌండ్ వస్తుంది ఒకటి, అంటే ఎడ్జ్లో రేడియస్ వస్తుంది. అంటే అలా ఇది సర్కిల్. ఓకేనా, రెక్టాంగిల్ ఇలాగ షేప్స్ అని చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలిప్టికల్ టూల్, ఇది పాలిగన్ టూల్ ఇది. అలాగే డిఫరెంట్ టూల్స్. ఓకేనా. ఈ కస్టమ్ షేప్ దగ్గర రాబోడికి మీకు ఎలాగుంటుందంటే, మీకు చూడండి ఇక్కడ షేప్ అని వచ్చింది కదా, షేప్ అని దగ్గర రాబోడికి ఇక్కడ చూడండి ఎన్ని సింబల్స్ ఉన్నాయి. ఇప్పుడు లవ్ సింబల్ ఉంది, లవ్ సింబల్ వేస్తాను నేను. చూసారా, అంటే లవ్ సింబల్. అలాగే ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి మీకు. మళ్ళీ ఇంకొక సింబల్ ఏదో ఒకటి తీస్తాను, రైట్ తీస్తాను నేను. లేకపోతే ఇంకొక సింబల్ తీస్తాను నేను. సింబల్స్ కూడా మీకు ఏంటంటే మీకు ఇంటర్నెట్లోకి వెళ్ళండి, మంచి సింబల్స్ ఉన్నాయి, సూపర్గా ఉంటాయి డౌన్లోడ్ చేయడానికి. అంటే ఇవి ఏంటంటే నాకు యూజ్ అవ్వు, అంటే ఇప్పుడు మనం చేసే ఫోటోగ్రఫీకి ఇది యూజ్ అవ్వు. ఏంటంటే ఇవి టోటల్లీ డిజిటల్లీ మార్కెటింగ్స్ ఎవరైతే చేస్తారో, టోటల్ డిజిటల్లీ మార్కెటింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంటుందంటే పేపర్ మీద ప్రింట్ అవ్వకుండా ఒక వెబ్సైట్లో యూజ్ చేసుకునేవి ఈ సింబల్స్ అనమాట. ఇవి డిజిటల్ డిజైనింగ్ చేసే వాళ్ళందరూ ఎక్కువ యూజ్ చేస్తారు ఈ సింబల్స్ అవన్నీ. వాళ్ళే సింబల్స్ కూడా డౌన్లోడ్కి పెట్టారు, మనం అవి కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే షేపింగ్ అంటే. ఇంకెంతకు మించి ఇంకేమీ లేదు షేపింగ్లో. ఓకేనా,
నెక్స్ట్ క్లాస్ ఏంటంటే పెన్ టూల్ గురించి చెప్తాను నేను. పెన్ టూల్ ఇవ్వండి. పెన్ టూల్లో టూల్ బాక్స్లో ఫస్ట్ పెన్ టూల్. ఈ పెన్ టూల్ అనేది ఎలాగ ఉపయోగపడుతుంది అంటే అండి, ఫస్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, రెండో క్లిక్ చేశాను, మూడో చేశాను, నాలుగో చేశాను, ఐదో చేశాను, అంటే ఒక స్క్వేర్ బాక్స్. ఇక్కడ రాబడి చూసారా, ఇది పాత్ షేప్ అని ఉంది. మనం పాత్లోనే ఉంచుదాం. సెలక్షన్, ఇక్కడ సెలక్షన్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెలక్షన్ని మీరు ఇక్కడికి వెళ్ళబోడికి పాత్స్ అని క్లిక్ చేశారు. ఈ లేయర్స్ చూడండి, లేయర్స్ విండోలోనే పాత్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీ పాత్ అనేది సెలెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు కంట్రోల్ D నొక్కినా అది పోదు, అలాగే ఉంటుంది. మళ్ళీ నాకు కావాలనుకోండి సెలక్షన్, ఓకే అన్నానంటే నాకు ఓకే వచ్చేస్తుంది. మళ్ళీ కంట్రోల్ ఎంటర్ నొక్కితే దాని మీద మనం వర్క్ చేయొచ్చు. ఓకేనా? మళ్ళీ చూడండి, కంట్రోల్ D నొక్కేసాను. మళ్ళీ కంట్రోల్ D నొక్కాక మళ్ళీ ఏం చేశాను, నేను దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసేసి కంట్రోల్ ఎంటర్ నొక్కేసాను. మళ్ళీ చూసారా, నాకు ఆటోమేటిక్గా ఫ్రీ సెలక్షన్ అని అయిపోద్ది. ఇంకా దాన్ని నేను కట్ చేసుకోవడం కానీ లేదా దాని మీద వర్క్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి చెప్తాను చూడండి. ఓకేనా? ఇక్కడ ఈ సెలక్షన్ సెకండ్ సెలక్షన్ రాబోడికి చూడండి, ఇది మాస్కింగ్ చేయొచ్చు, షేప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షేప్ చేశాను అనుకోండి, నేను షేప్ చేసి కలర్ ఏదో వచ్చింది సంథింగ్, ఓకే చేసి షేప్. మీకు ఇంకా షేప్ గురించి చూడండి, షేప్ దగ్గరికి వెళ్ళాను నేను. షేప్ దగ్గరికి వెళ్ళబడికి మళ్ళీ నాకు కలర్స్ కానీ ఏవైనా గ్రాడియంట్ ఫిల్ కానీ ఏవైనా ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇంక నేను మళ్ళీ సంథింగ్ ఎలాగా తెలుసు కదా మీకు, షేప్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదా. తర్వాత దీనికి మీకు అంటే షేప్ అనేది మనం ఎలాగైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, గ్రిడ్ లైన్స్ ఇవన్నీ వదిలేయండి, బార్డర్ లైన్లోనే మీకు బార్డర్ చూసారా. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే నేను డిలీట్ చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేస్తే నాకు మళ్ళీ సేమ్ సెలక్షన్ కావాలి. మళ్ళీ పాత్ లెగ్ దగ్గరికి వెళ్ళిపోతే చూడండి, వర్క్ పాత్ మీరు సెలక్షన్ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. ఏదో 1 2 3 అని ఏదో ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చూసారా, మళ్ళీ నాకు ఆ సెలక్షన్ వచ్చి మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, అంటే ఇది చాలా చాలా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ రాబడికి మళ్ళీ నేను సేమ్ స్క్వేర్ బాక్స్ వేస్తున్నాను. ఈసారి కొన్ని షేప్ మార్చాను నేను. మార్చి దీన్ని మాస్కింగ్ కూడా చేయొచ్చు. ఆప్షన్ ఉన్నాయి మనకి, ఇవన్నీ చేసుకోవచ్చు. చాలా చాలా ఏంటంటే ఇంకేం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చేశాను నేను ఇక్కడ ఒక చిన్న ఏదో సంథింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేప్ వేయాలి అనుకుందాం. సారీ, సింపుల్గా మీకు చెప్తాను చూడండి. ఈ పాప ఇవి ఉన్నాయి కదా, ఒక చిన్న సర్కిల్ లాగా వేద్దాం మనం. వేసేసి దీన్ని ఎంటర్ చేసేసి దీనికి ఒక కలర్ ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఇవ్వాలంటే బ్రష్ ఇవ్వాలి, తెలుసు కదా మీకు. రెడ్ కలర్ ఇస్తాను నేను, ఇది వైట్ కాదు. ఇచ్చేసాను నేను, ఎంటర్ చేస్తాను నేను. కంట్రోల్ D చేశాను. ఇప్పుడు మళ్ళీ నాకు సేమ్ షేప్లో కావాలి. పాత్లోకి వెళ్తాను నేను. పాత్లోకి వెళ్ళి మళ్ళీ ఓకే చేస్తాను నేను. ఓకేనా, మళ్ళీ మూవ్ టూల్ చేస్తాను. మళ్ళీ అది ఇంకో దగ్గర సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ నేను ఇక్కడ ఎంటర్ ఇస్తాను. అలాగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సెలెక్షన్స్ చేసుకొని పాత్లో మీకు పాత్ డిలీట్ చేసేస్తున్నాను నేను. చూసారా కదా ఫ్రెండ్స్, ఇది మన సెలెక్షన్. తర్వాత ఏంటంటే చూడండి, ఇప్పుడు ఓకే ఇలాగైతే బాగానే సెలెక్ట్ అయిపోయింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఆర్క్లు వేయాలంటే ఎలాగని అడగచ్చు మీరు. ఒక క్లిక్ చేయండి, మౌస్ని క్లిక్ చేస్తూనే ఉండండి, ఆపకండి, ఎంటర్ చేయకండి. చూడండి ఎలా మాస్క్ అయిపోయింది, ఎలాగైపోయింది. మళ్ళీ నేను ఇక్కడ పట్టుకున్నాను, మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇది ఒక షేప్ నాకు. ఓకేనా, ఇది ఒక షేప్ నాకు. మాస్కింగ్ ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ పెన్ టూల్ ఎలా యూజ్ చేస్తాను చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఇలాగ ఏదో సంథింగ్ వేస్తున్నాను. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి మీకు అంటే ఒక చిన్న షేప్ తీసుకొని వస్తాను నేను ఎలా వర్క్ చేస్తాను అనేది. ఇక్కడ ఏంటంటే నాకు ఒక ఆర్క్ లాగా ఉంది. అప్పుడు నేనేం చేస్తాను, మౌస్ని ఇలా పెట్టుకొని ఇలా క్లిక్ చేస్తాను, మళ్ళీ ఇలా క్లిక్ చేస్తాను. చూసారు, ఇక్కడ నాకు ఇలా షేప్ వచ్చింది కదా. అప్పుడు ఏం చేయాలంటే
మీకు ఆల్ట్ పట్టుకొని ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాత్ని ఇలా చేశారంటే మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ వేస్తాను, మళ్ళీ నేను ఇలా రావాలి. ఇప్పుడు నాకేంటి, మళ్ళీ ఆల్ట్ నొక్కి ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, నా పాయింట్ అనేది ఇలా వెళ్ళిపోద్ది. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది ఇందులో. ఓకే, ఇది చేస్తున్నాను నేను. మీకు ఫస్ట్లో పాత్ టూల్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ఇలా జూమ్ చేసుకుంటూ ఉండాలి మనం. చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మీకు అలవాటు అయిపోయిందంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ టూల్. నేను కొద్దిగా ఫాస్ట్గా చేసేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు నాకు అంత డిజైర్డ్ షేప్ నాకు అక్కర్లేదు కాబట్టి. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ చేశాను, కంట్రోల్ మైనస్ చేశాను నేను. చూడండి, బాగా చూడండి, చూసారా, ఇది నా డిజైర్ షేప్. నేను కంట్రోల్ డి సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ జే చేశాను నేను, ఇది హైట్ చేస్తాను నేను. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అలా మీరు గమనించండి. మళ్ళీ నాకు కావాలి సేమ్ సెలక్షన్ కావాలి, నాకు పాత్లోకి వెళ్తాను, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తాను, ఓకే చేస్తాను. పాత్ అంటే బేబీ అని టైప్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ అని ఇచ్చాను నేను, రైట్ క్లిక్ చేశాను. ఓకేనా, నేనేం చెప్పాను, మేక్ సెలెక్షన్, డిఫైన్ పాత్, స్ట్రోకు, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, షేపు, ఇలాగనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేక్ సెలెక్షన్ చేశాను నేను, ఓకే చేస్తాను నేను. ఓకేనా, అలాగే మళ్ళీ రైట్ క్లిక్ రాదు మీకు. మీకు మళ్ళీ ఎలా కావాలంటే మళ్ళీ దీని మీద రావాలి నేను. మళ్ళీ క్లిక్, రైట్ క్లిక్, క్రియేట్ వెక్టర్స్ మాస్క్ వద్దు నాకు ఇప్పుడు. ఓకేనా, స్ట్రోక్ పాత్ వద్దు, ఫిల్ పాత్ వద్దు, క్లిప్, ఫ్రీ ట్రాన్స్ఫర్ అలాగేం వద్దు నాకు ఇవి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను, కంట్రోల్ ఎంటర్ చేస్తాను నేను. తర్వాత కంట్రోల్ షిఫ్ట్ అయి చేస్తాను నేను, నా బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసేస్తాను నేను. కంట్రోల్ డి నొక్కుతాను నేను. చూసారా ఎంత కరెక్ట్గా వస్తే షేప్ చూడండి మీరు. అంటే డిజైర్ షేప్స్ రావాలంటే పెన్ టూల్ యూజ్ చేయాలి. చూడండి ఎంత డిజైర్ షేప్ వచ్చిందో మనకి. ఎక్కడ కూడా మనకి ఇది రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసారా లేదో, ఇప్పుడు 2 టూల్స్ పెట్టాను కదా, నేను 3 టూల్ చేశాను అనుకోండి, నా డిజైర్ షేప్ వచ్చేస్తుంది. ఓకేనా, ఆల్ట్ నొక్కితే మళ్ళీ నాకు ఇంకో కాపీ అవుతుంది. చూసారా ఎంత అంటే ఫోటో, అంటే ఇది మనకి ఒక వెక్టర్స్ మార్క్స్ ఇది చేయడం అనమాట. ఇది ఇలా కూడా మనం పెన్ టూల్ అనేది యూజ్ చేసుకుంటాం. అంటే ఈ పాత్ అనేది ఉంచుతాను నేను ఎప్పుడు కావాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇదే పాత్ సెలెక్ట్ చేస్తాను నేను. సెలెక్ట్ చేసేసి దీనికి కంట్రోల్ ఎంటర్ నొక్కుతాను. కంట్రోల్ జే చేయాలి. దీన్ని కంట్రోల్ చేసి పాత్ ఇస్తాను నేను. పాత్లోకి వెళ్తున్నాను, ఇచ్చాను నేను. తర్వాత పెన్ టూల్ క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేశాక ఇక్కడ నాకు మాస్కింగ్ కావాలనుకోండి, మాస్కింగ్ అని నొక్కేస్తాను. ఓకేనా, మాస్కింగ్ ఇచ్చిస్తే ఏమవుతుంది, కంట్రోల్ ఎంటర్, మళ్ళీ కంట్రోల్ డి చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ మాస్కింగ్ వచ్చింది. ఇప్పుడు మాస్కింగ్ మీద క్లిక్ చేసి నేను మాస్కింగ్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇక్కడే నాకు వర్కింగ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే దీన్ని బ్లాక్ అండ్ వైట్ చేస్తాను. ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ బ్లాక్ అండ్ వైట్ చేస్తాను నేను. ఓకే చేస్తాను నేను. ఓకేనా, బ్లాక్ అండ్ వైట్ చేశాను. ఇప్పుడు పక్క జరుపుతాను. చూసారా, అంటే ఈ విధంగా కూడా మనం ఈ పెన్ టూల్ అనేది బాగా యూజ్ చేస్తాం. అంటే ఏం లేదండి, ఇప్పుడు ప్రత్యేకంగా మనం సెలెక్షన్స్ అనేవి చేసుకోవడానికి ప్రతి టూల్ ప్రతిసారి ఉపయోగపడకుండా ఉండడానికి మనకి ఈ విధంగా కూడా పెట్టాడు. మ్యాజిక్ టూల్ కూడా పెట్టి చేసివచ్చు మీరు, మ్యాజిక్ టూల్ కూడా పెట్టి చేసివచ్చు. బట్ ఏంటంటే ఈ సెలక్షన్ అనేది అవ్వదు కదా మ్యాజిక్ టూల్లో, పార్ట్స్ లాగా అనేవి రావు మనకి. అందుకనేసే మనం ఇలా చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొక టూల్ చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెక్టర్ మాస్క్లోకి వెళ్తాను నేను.
ఇక్కడ క్లిక్ చేశాను నేను, కంట్రోల్ ఎంటర్ చేశాను నేను. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ చేశాను నేను. కంట్రోల్ ఎంటర్ చేశాక ఇక్కడే నేను వర్క్ చేయాలి కదా. ఇప్పుడు వర్క్ ఏంటంటే ఇన్సైడ్ అవుద్ది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్సైడ్ అవుద్ది. అడ్జస్ట్మెంట్స్, బ్లాక్ అండ్ వైట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే చేశాను. చూసారా, ఇది ఒకటే నాకు బ్లాక్ అండ్ వైట్ అయితే. అంటే నాకు సెలక్షన్ కూడా ఇలా సెలక్షన్ మీద వర్క్ అవుద్ది, ఇంక దీని మీద అవ్వదు. ఒకవేళ బ్యాక్ది నాకు బ్యాక్గ్రౌండ్ అవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కంట్రోల్ షిఫ్ట్ ఐ నొక్కుతాం. కంట్రోల్ షిఫ్ట్ ఐ నొక్కి మళ్ళీ ఇమేజ్లోకి వెళ్తాం, బ్లాక్ అండ్ వైట్ చేస్తాను నేను. మళ్ళీ ఓకే చేశాను. చూసారా, అంటే మీకు సెలక్షన్ టూల్ అనేది ఇన్వర్షన్ మెథడ్ ఇవన్నీ మీకు చెప్పాను ఆల్రెడీ, ముందు క్లాస్లో ఉన్నాయి. మీరు ఎవరైనా మీరు లాస్ట్లోకి జంప్ అయిపోతే ముందు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే ఫ్రెండ్స్ మనం మాస్క్ టూల్లో చేసేది. ఓకేనా. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ షేప్స్ గురించి కూడా చెప్పాను నేను. నెక్స్ట్ టూల్ ఏంటంటే ఇవి మీకు ఫ్రీ ట్రాన్స్ఫార్మర్, అంటే పాయింట్ రాదు, సేమ్ అంటే మాస్క్ టూలే బట్ ఫ్రీ ట్రాన్స్ఫార్మర్. అంటే పెన్ టూల్లో నీకు చెప్పాను కదా మీకు నేను. ఇప్పుడు మళ్ళీ యాడ్ యాంకర్ పాయింట్, ఒక యాంకర్ పాయింట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, యాడ్ యాంకర్ పాయింట్. ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేశాను, నేను ఎంటర్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాడ్ యాంకర్ పాయింట్ నొక్కాను అనుకోండి, ఇక్కడ నాకు యాడ్ అవుద్ది యాంకర్ పాయింట్. అక్కడ నేను మార్చుకోవచ్చు మళ్ళీ రేడియస్లు అవన్నీ. అలాగా తర్వాత డిలీట్ యాంకర్ పాయింట్ అని అనుకో, డిలీట్ చేసేయాలనుకోండి, నేను డిలీట్ చేసేస్తాను. అక్కడ డిలీట్ అయిపోయింది చూసారా. తర్వాత కన్వర్ట్ పాయింట్ చెప్పాను కదా నేను, అది అంటే పెన్ టూల్ ఇది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా పెన్ టూల్. ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ కూడా ఇందులోనే చేసేద్దాం మనం. ఇంకా టెక్స్ట్ దగ్గర రాబోడికి మీకు ఎలాగుంటుందంటే ఫస్ట్ ఏం లేదండి, ఇక్కడ టెక్స్ట్ బటన్ నొక్కారు మీరు. టెక్స్ట్ బటన్ నొక్కి ఇక్కడ క్లిక్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, TRINADH. మీకు అందరికీ తెలుసు MS Excel, MS Wordలో మాత్రం ఉండేది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ నొక్కాను చూడండి. ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ఫాంట్ టైపు, తర్వాత బోల్డా లేకపోతే ఇటాలిక్ ఇది, తర్వాత దీని సైజు, దాని తర్వాత షేప్ చూడండి, షేప్ స్మూతా అనేవి మనకి అన్నీ చేసుకోవచ్చు అనమాట. క్లిక్ చేసి మామూలుగా టెక్స్ట్ నొక్కితే అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది. ఓకేనా, సెలెక్ట్ అయిపోద్ది. తర్వాత స్మూత్, తర్వాత జస్టిఫికేషన్ ముందుగా చూడండి, జస్టిఫికేషన్ ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే టెక్స్ట్లోని మెయిన్ ఆప్షన్ టీ నొక్కాను నేను. టీ నొక్కాక ఇక్కడ టెక్స్ట్ సైజ్ చేశాను నేను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఆర్క్, లోవర్ షేప్ ఆర్క్. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మళ్ళీ మీరు ఇంకో విధంగా మార్చుకోవచ్చు. నేనేం చెప్పాను చూసారా, స్క్రూ కూడా మెథడ్ చేయొచ్చు. అంటే మీకు చెప్తున్నాను అనమాట నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా చేయొచ్చు మీరు. మళ్ళీ సేమ్ వెళ్ళాను నేను, టీ నొక్కాను, మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాగ్, వేవ్, ఫ్లాగ్, ఈ టెక్స్ట్ ఇవన్నీ ఇలా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత దీనికి బ్లెండింగ్ ఆప్షన్ ఇవ్వాలంటే దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ టెక్స్ట్ చూడండి, ఇక్కడ టెక్స్ట్ కమాండ్ వచ్చేస్తుంది మనకి. రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్, ఇవి ఏంటంటే లేయర్ స్టైల్లోని ఇవి బెబెల్, డ్రాప్ షాడో ఇవన్నీ ఒక్కొక్కసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత దీనికి సపరేట్గా నేను క్లాస్ చెప్తాను నేను, ఎందుకంటే ఇది ఒక ½ అన్ అవర్ పడుతుంది ఓన్లీ ఈ క్లాస్కి మాత్రమే. మీకు నేను చెప్తున్నాను కదా, ½ అన్ అవర్ క్లాస్ పడుతుంది. ఇప్పుడు నాకు ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ మారుస్తాను నేను. చూడండి టెక్స్ట్లోనే ఎంటర్ చేస్తాను నేను. తర్వాత ఎంటర్ టెక్స్ట్ మళ్ళీ సేమ్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని నేనేం చేస్తానంటే ఆర్క్ బెండ్ చేస్తాను చూడండి. చూసారా, నేము అనేది ఇలాగ వస్తుంది. కంట్రోల్ టీకి వెళ్తున్నాను, వ్రాప్ చేస్తున్నాను నేను. మీకు ఆల్రెడీ వ్రాప్ గురించి చెప్పాను కదా నేను. ఈ పాయింట్ని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు వ్రాప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే మీకు డిఫాల్ట్గా టెక్స్ట్లు అనేవి టైప్ చేయాలనుకుంటే, అదే డిఫాల్ట్ టెక్స్ట్ ఫాంట్స్ రావాలంటే కంపల్సరీ ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అవి అంత బేగా మీకు రావన్నమాట. ఇదే ఫ్రెండ్స్ టెక్స్ట్లో ఏంటంటే ఇగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఇప్పుడు ఇది కూడా చెప్పేస్తాను మీకు నేను. మళ్ళీ సమ్ వర్డ్ టైప్ చేశాను నేను.
ఓకే, మళ్ళీ TRINADH అని టైప్ చేశాను నేను. తర్వాత ఇక్కడ చూడండి వర్టికల్ అంటే మీరు రొటేట్ చేసుకోకుండా ఇందులోనే ఆప్షన్ ఇచ్చేస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేయాలనుకోండి, ఇలా టైప్ చేయొచ్చు. అంటే ఇందులోనే ఆప్షన్ అనమాట మనకి, అంటే అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు. ఓకేనా. తర్వాత ఏంటంటే మాస్క్ టూల్స్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. అంటే అవి చిన్నవి, అంటే అవి అంత మనం యూజ్ చేయమంటే ఇప్పుడు ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు, ఇలా Ctrl T చేసుకొని చేసుకోవచ్చు. ఇవేం యూజ్ చేయకండి మీరు, మ్యాక్సిమం Ctrl Tతోనే వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. ఇక్కడ మీరు ఇది ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఇవి కూడా స్టైల్స్, స్పెల్ టెస్ట్లు, పారాగ్రాఫ్లు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇదే ఫ్రెండ్స్ టెక్స్ట్. ఇంకా నెక్స్ట్ క్లాస్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇంకా అంత అయిపోయినట్టే. లాస్ట్ది ఏంటంటే మన ఫైల్ని ఎలాగ ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ ఫార్మాట్లో ఫార్మాట్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనండి, ఇంకా మనకి మొత్తం అంతా అయిపోయింది వర్క్ అంతానా. ఇంకా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. అంటే ఇది ఏ విధంగా సేవ్ చేయాలనేది కూడా మనకి రావాలండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇష్టం వచ్చినట్టు సేవ్ చేసేస్తే మన ఫైల్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. ఓకే, ఇప్పుడు దీంట్లో చూసారు కదా, నేను ఇది ఒక థంబ్నెయిల్, నాకు ఇది ఒక పిక్చర్ థంబ్నెయిల్ అనమాట, ఫోటో థంబ్నెయిల్. ఇది మన యూట్యూబ్లో నేను ఒక వీడియో, అంటే మామూలు కథ చెప్తుంటుంది వాళ్ళ అమ్మగారు, ఆ కథ నేను తీసి పెట్టాను కూడా ఆల్రెడీ, చూడండి మీరు కూడా. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను అవుట్పుట్ అనేది, అవుట్పుట్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఫైల్ సైజ్ కావాలి మనకి, ఏ ఫైల్ సైజ్ ఒకవేళ మనం వాట్సాప్ చేయాలి, లేదంటే అక్కడ మినిమం 16 MB లోపు ఉండాలి. అలాగే కొన్ని వెబ్సైట్స్లో ఉంటాయి, వెబ్సైట్స్లో ఒక 200 KB కన్నా ఎక్కువ ఉండకూడదు, లేదంటే 1 MB కన్నా ఎక్కువ ఉండకూడదు, 2 MB. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్ థంబ్నెయిలే ఉంది, అది HDలో కావాలి కానీ 2 MB కన్నా తక్కువ కావాలి నాకు. ఇలాగ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట ప్రతి దానికి కూడా. అప్పుడు మనం ఏం చేయాలంటే Ctrl+Shift+S అని నొక్కారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇందులో బోల్డ్ టైప్స్ ఉంటాయి మనకి, ఫోటోషాప్. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఇవ్వండి, ఈ లేయర్స్ అన్నీ ఇలాగే ఉండాలి, మనకి డిఫరెంట్ చేయకూడదంటే Ctrl+Shift+Sలోని ఫోటోషాప్ PSD లో సేవ్ చేసుకోవాలి. ఫోటోషాప్లో ఉంటే మనకి ఈ లేయర్స్ కానీ ఇవన్నీ కూడా, ఇప్పుడు ఈ వర్క్ చేశాను నేను, ఈ లేయర్ ఇలా ఉందనుకోండి, సెకండ్ వేరే దానికి కూడా దీనే మళ్ళీ వర్క్ చేయకుండా డైరెక్ట్గా ఇదే కాపీ చేసి అందులో పెట్టుకోవచ్చు అనమాట. అందుకనేసి ఇది ఎప్పుడు కూడా PSD ఫైల్ మన దగ్గర ఉండాలి ఎప్పుడు కూడా. తర్వాత ఇప్పుడు JPG, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ JPGకి వెళ్ళాను నేను, JPGలో సేవ్ అని నొక్కాను అనుకోండి, మీకు చూసారా మీకు ఒక ఫైల్ కనబడుతుంది. ఇక్కడ బేస్ స్టాండర్డ్లో చూస్తే నేను 521 KB వరకు మనకి లార్జ్ మ్యాక్సిమంలో అవుతుంది అనమాట. అదే మీడియంలో చూడబడితే 127, అంటే మన లార్జ్ వరకు వెళ్ళిపోవచ్చు. ఓకేనా. బేస్ లైన్ ఉంటుంది, బేస్ లైన్ ఆప్టిమైజర్ ఉంటుంది, మళ్ళీ ప్రోగ్రెసివ్ ఉంటుంది. ఏంటంటే ఆప్టిమైజర్ అంటే యావరేజ్ అనమాట, అది మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత PNG ఫైల్స్ కింద కూడా సేవ్ చేసుకోవచ్చు మనం. PNG ఫైల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కట్ చేశాను అనుకో, అది PNG ఫైల్ కింద సేవ్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ నేను Ctrl+PSD PNG సేవ్ నొక్కాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అయిపోయింది మనకి. అలాగే చూడండి, మళ్ళీ నాకు ఇక్కడ PNG ఫైల్ చూపిస్తే ఆ ఫైల్ చూపిస్తుంది నాకు. అలాగే డిఫరెంట్గా అనమాట, మన ఇష్టం వచ్చినట్టు ఏది JPG స్టీరియో కానీ, అలాగా ఏ PDF కింద కూడా సేవ్ చేసుకోవచ్చు మనం, డైరెక్ట్ PDF డాక్యుమెంట్ కింద కూడా చేసుకోవచ్చు మనం. అలాగే ఫోటోషాప్ DCS, ఇలాగా BMP లార్జ్ డాక్యుమెంట్, అలాగా ఏంటంటే ఎన్ని విధాలుగైనా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న టైప్స్ అన్నీ సేవ్ చేసుకోవచ్చు. టిఫ్ ఫైల్ కింద కానీ, టిఫ్ ఫైల్ అయితే ఇంకా చిన్నది వస్తుంది అనమాట మనకి సైజు. మ్యాక్సిమం JPGలోనే మీరు సేవ్ చేసుకోవాలి ప్రతి ఫైల్. అలాగే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ ఇస్తున్నారు మీరు, ఆల్బమ్ ప్రింటింగ్, అది ఏ సైజులో ఉండాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రెడ్యూస్ చేయకూడదు. 200 MB 250 MB కూడా ఉంటుంది ఒక ఫైల్, ఆ సైజులో మాత్రం ఉంచుకోవాలి మనం, తగ్గించకూడదు ఎప్పుడు కూడా. తగ్గించారా మీకు క్వాలిటీ అనేది ప్రింటింగ్ తగ్గిపోద్ది అనమాట. క్వాలిటీ కూడా బేస్ అయ్యి ఉంటుంది ఈ ప్రింటింగ్లో ఎప్పుడు కూడా. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇందులో ఎన్ని కమాండ్స్ యూజ్ చేశాను అవన్నీ కూడా ఇలిస్టర్లో మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇంపోర్ట్ వీడియో ఫ్రేమ్స్ టు లేయర్స్, నోట్స్, వయా, ఇవన్నీ ఏంటంటే మనం చేసుకోవచ్చు. కానీ చూడండి, సేవ్ టు వెబ్లో కూడా మనం ఆప్షన్ ఉంటుంది సేవ్ చేసుకోవడం. చూడండి, వెబ్లోకి వెళ్ళబోడికి మీకు అన్ని ఆప్షన్స్ కనబడతాయి ఇందులో.
మీకు అంటే ఎలా సేవ్ చేయాలి. ఇందులో వెబ్లోకి వెళ్ళేటప్పటికి చూడండి 64 బిట్టా లేకపోతే జిఏఎఫ్, జేపీజీ, హై, లో, మీడియం మన సైజు బట్టి మనం అక్కడ పెట్టే వెబ్లో పెట్టే పోస్టర్ బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఈ పెద్ద సైజు కావాలన్నారనుకోండి పెద్దది మనం ఇమేజ్ చేసుకుంటాం, లేదంటే తక్కువ పెట్టుకుంటాం. ఓకేనా, ఇదే ఫ్రెండ్స్ సేవ్ అనేది. ఇంకా ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఓకేనా, ఇంకా మీకు నచ్చితే కంపల్సరీగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ త్రినాథ్.